హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనకు న్యూ సెక్షన్ ఈసెట్ సంబంధించి మన ప్లాన్ ప్రకారంగా మన షెడ్యూల్ ప్రకారంగా. సో ఈరోజు మన టాపిక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వెయిటేజ్ 2 మార్క్స్, తర్వాత వెక్టార్స్ 2 మార్క్స్, సొల్యూషన్స్ 3 మార్క్స్. మనం మొత్తం ఎంత ప్రిపేర్ అవుతామంటే 7 మార్క్స్ ప్రిపేర్ అవుతాం. మన టార్గెట్ డేట్ ఎప్పుడు 7th, అంటే ఈరోజు మనకి 5th కదా, 5th, 6th, 7th లోపల దీన్ని మనం కంప్లీట్ చేసేసి నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోవాలి మనం. ఓకేనా, సరే. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ ఫిజిక్స్ తీసుకుందాము. ఎందుకంటే మనకు టైం మిగిలింది అనుకోండి, ఎంత టైం ఉన్నా కూడా దానిపైన మనం మ్యాథ్స్ పైన అయితే ఫోకస్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాస్లో ఎంత వీలైతే అంతవరకు మనం కవర్ చేసి ట్రై చేద్దాం. సరే, వెక్టార్స్ అనే టాపిక్స్ మనం చూస్తే ఇంకా వెక్టార్స్ అనే టాపిక్లో నుంచి ఫస్ట్ థియరీ పార్ట్ ఏమేమి వస్తాడు మనం అన్నీ చూద్దాము, ప్రాబ్లమాటిక్ కూడా చూద్దాం. వెక్టార్స్ మనం చేయాలంటే టాపిక్ నేమే వెక్టర్ కాబట్టి దీంట్లో డెఫినేషన్స్ వస్తాయి. కొన్ని డెఫినేషన్లు ఏమవి అంటే ఇంకా స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏంది, మరి కైనటిక్స్ అంటే తర్వాత స్టాటిక్స్ అంటే ఏంది, స్టాటిక్స్, డైనమిక్స్. ఒక నిమిషం దీన్ని మనం కొంచెం నీట్గా రాద్దాం, మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ లేకోకుండా. సరే, వెక్టార్స్ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే ఇంకా స్కేలార్ ఒకటి ఉంటుంది, తర్వాత వెక్టార్ అంటే ఏంది, తర్వాత స్టాటిక్స్ అని ఉంటుంది, తర్వాత డైనమిక్స్ ఉంటుంది. డైనమిక్స్లో కైనటిక్స్ ఒకటి, కైనమాటిక్స్ ఒకటి. ఓకేనా, దీంతోపాటు కొన్ని టెర్మినాలజీ ఉంటాయి, కొన్ని లాస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి రిజల్టెంట్ అంటే ఏముంది, రిజల్యూషన్ అంటే ఏంది, తర్వాత పారలాగ్రామ్ లా అంటే ఏంది, పాలిగన్ లా అంటే ఏమి, ట్రయాంగిల్ లా అంటే ఏమి, అదేవిధంగా పారలాగ్రామ్ లా అంటే ఏమి, లైమ్స్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటే ఏమి, ఇవన్నీ అయితే మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా, తర్వాత వెక్టార్ పైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం చూద్దాం ప్రాబ్లమ్స్ కూడా. సరే, ఫస్ట్ డెఫినేషన్ తీసుకుంటే కనుక మన ఫస్ట్ స్కేలార్ అంటే ఏంది. స్కేలార్ ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్కేలార్. ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని మనం స్కేలార్ అంటే మనందరికీ తెలుసు. కానీ మీనింగ్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ని కొట్టేకి ఒక 3-4 మెంబర్స్ వచ్చినారు, 1 2 3 4 మెంబర్స్ వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ మనపై ఈ పర్సన్ని వీళ్ళు ముగ్గురు కలుసుకొని కొట్టేకి వచ్చినారు. అప్పుడు ఈ పర్సన్ ఏం చేశాడు అంటే రివర్స్లో ఒక 8 కొట్టినాడు, వీళ్ళు ముగ్గురు ఎగిరిపోయి పన్నారు, ఎక్కడో ఒక చోట అట్లా దూరంపై పన్నారు. మనం ఏమన్నామంటే ఎంతమంది వచ్చినారా నిన్ను కొట్టేకి అని అడిగినాం. సో ఈ పర్సన్ ఏమని చెప్తాడు, ముగ్గురు వచ్చినారు సార్ నన్ను కొట్టేకి అని చెప్తాడు. సో దీన్ని ఏమంటాం మనం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది అని మనం అడిగినామనుకోండి క్వశ్చన్, సార్ ముగ్గురు వచ్చినారు కొట్టేకి, నేను వాడిని కొట్టినాను, ఒకటి లెఫ్ట్ సైడ్ పన్నాడు, ఒకటి స్ట్రైట్ రోడ్ దాటిపోయి పన్నాడు, ఇంకొకటి పక్కన కాలులో పన్నాడు అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఇతను ముగ్గురు అని మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నాడు, ప్లస్ డైరెక్షన్ కూడా చెప్తున్నాడు. దీన్ని మనం ఏమంటామంటే వెక్టార్ అంటాం. అర్థమైందా? వాట్ ఇస్ ద స్కేలార్? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ స్కేలార్. ఎందుకు సార్ ఇంత డీటెయిల్గా మీరు చెప్పాలి ఈ టాపిక్, ఇది ఆబ్జెక్టివ్ టైప్ కదా అంటే ఇంకా మీకు ఎప్పుడైతే థియరీ క్లియర్గా అర్థమవుతుందో, సో మీరు 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. మీకున్న టైం తక్కువ ఉంది, less than 70 ఉంది కాబట్టి మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. ఒక క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకుంటే ఇంకా ఆ క్వశ్చన్ వాడు 100 times ట్విస్ట్ చేసినా కూడా మీరు ట్విస్ట్ కాకుండా ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే క్లాసెస్ చెప్తాను, కాబట్టి కొంచెమే ఉన్నా కూడా నీట్గా డెప్త్గా ఉంటుంది టాపిక్. ఓకే, సరే. స్కేలార్ అర్థమైంది. తర్వాత వెక్టర్ ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇది కూడా అర్థమైంది, ఇది కూడా అర్థమైంది. నెక్స్ట్ స్టాటిక్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. ఏదన్నా ఒక స్టడీ బాడీ పైన ఫోర్స్ అప్లై, ఒక బాల్ ఇక్కడ స్టడీగా ఉంది, సో వీనిపై మనం కొట్టినాం, పుష్ చేసినాం, ఫోర్స్ అప్లై చేసినాం, సో ఇది పోయి ఎక్కడ పడిందని చెప్పేదాన్ని ఏమంటామంటే స్టాటిక్స్ అంటాం. ఓకే, మరి డైనమిక్స్ అంటే ఏం సార్ అంటే ఇంకా అదే బాల్ మూవింగ్లో ఉందనుకోండి, బాల్ మూవింగ్లో ఉన్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేస్తే ఇది పోయి ఎక్కడ పడుతుంది, దూరం పడుతుంది కదా కొంచెం అని చెప్పేదాన్ని ఏమంటామంటే డైనమిక్స్ అంటాం. వాట్ ఈస్ ద స్టాటిక్స్? ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. వాట్ ఈస్ ద డైనమిక్స్? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ. తర్వాత ఇంకో సబ్ క్లాసిఫికేషన్ ఏముంటుంది, ఒకటి కైనటిక్స్, ఒకటి కైనమాటిక్స్ ఒకటి. సో ఇక్కడ ఎం ఉంది కాబట్టి మనం మాస్ని కన్సిడర్ చేయకూడదు అనుకున్నాం. అంటే డెఫినేషన్ ఏమి, ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కైనమాటిక్స్. మాస్ని కన్సిడర్ చేయకపోతే దాన్ని మనం కైనమాటిక్స్ అంటాం, మాస్ని కన్సిడర్ చేసేదాన్ని మనం కైనటిక్స్ అంటాం. ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కైనటిక్స్. సో కాబట్టి మన థర్డ్ యూనిట్ ఏముంటుంది, కైనమాటిక్స్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు డౌట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్లో నుంచి ఒక పర్సన్ ఒక స్టోన్ వేసినాడు, ఒక కవర్ని వేసినాడు, ఒక పేపర్ని డ్రాప్ చేసినాడు అన్నప్పుడు, సో మీకు డౌట్ ఏమొస్తుందంటే స్టోన్ వచ్చేంత స్పీడ్గా పేపర్ రాదు కదా అని డౌట్ వస్తుంది. కానీ యూనిట్ ఏమది కైనమాటిక్స్. అంటే మీరు మాస్తో కన్సిడర్ చేయదండి, మాస్ని నెగ్లెక్ట్ చేసుకుని ప్రాబ్లం చేయండి అని దాని మీనింగ్. అర్థమైందా? సో అది కైనమాటిక్స్ అంటే. క్లియర్ కదా మనకి టాపిక్స్. నెక్స్ట్ మనకి రిజల్టెంట్ అంటే ఏమి, రిజల్యూషన్ అంటే ఏమి, తర్వాత పాలిగన్ లా, తర్వాత ట్రయాంగిల్ లా, పారలాగ్రామ్ లా, లైమ్స్ రూల్, సైన్ రూల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమేమి చూద్దాం, రిజల్టెంట్ ఫస్ట్. అయితే నెక్స్ట్ పేజ్ తీసుకుందాం అండి, కన్ఫ్యూజ్ ఎందుకు, ఒక్క నిమిషం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం.
సరే ఇంక మనం ఏం నేర్చుకోవాలంటే రిజల్టెంట్ అంటే ఏమి, తర్వాత రిజల్యూషన్ అంటే ఏమి, తర్వాత పాలిగన్ లా ఎందుకు వచ్చింది, ట్రయాంగిల్ లా ఎందుకు వచ్చింది, లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఎందుకు వచ్చింది, అసలు పారలాగ్రామ్ లా ఎందుకు వచ్చింది అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సరే రిజల్టెంట్ అంటే ఏమంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. 2 ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్ కింద మారుతుందని మనం రిజల్టెంట్ అంటాం. అంటే ఏంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ బాల్ని ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ నుంచి వై అనే పర్సన్ ఒకటేసారి కిక్ చేసినారనుకోండి, కొట్టినారనుకోండి, ఈ బాల్ ఎట్లా పోతుంది, ఈ రెండింటి ఫోర్సెస్ తీసుకొని ఇట్లా పోతుంది. దీన్ని మనం రిజల్టెంట్ అంటాం. సో ఎక్స్ అనే ఫోర్స్ని ఇక్కడ రాస్తాము, వై అనే ఫోర్స్ని ఇక్కడ రాస్తాం. సో మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. అర్థమైందా? ఎక్స్ ఫోర్స్ వై ఫోర్స్, ఎక్స్ ఫోర్స్ వై ఫోర్స్ కలిపి ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఆర్ ఫామ్ అయినాడు, వీని పేరే రిజల్టెంట్. అర్థమైందా? సరే నాకు ఆర్కి సంబంధించిన ఫార్ములా చెప్పండి అంటే అప్పుడు √(x² + y². సరే మా కాలేజ్లో దీన్ని పి అన్నారు, దీన్ని క్యూ అన్నారు. సరే మీరు కూడా అప్పుడు p² + q². లేదు సార్ మా క్లాసు దీన్ని f(x) అన్నారు, అప్పుడు మీరు ఏం రాస్తారు f(x² + f) మన రాసుకోండి, కాన్సెప్ట్ ఒకటే కదా. ఓకే క్లియర్? సరే రిజల్యూషన్ అంటే ఏమంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ వాడే ఇచ్చింటాడు, ఎక్స్ని వైని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆన్సర్ మనకి ఇచ్చింటాడు, ఈ రిజల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు కావాల్సిన పీని కానీ ఎక్స్ని కానీ f(x)ని కానీ లేదా వైని కానీ f(y)ని కానీ క్యూని కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఫార్ములా ఏం రాసుకుంటాం, ఆర్ వాల్యూ ఇచ్చింటాడు, ఎంత యాంగిల్తో ఉందో తీటా ఇచ్చింటాడు. సో మనం అప్పుడు పీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ కాస్ తీటా, క్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ సైన్ తీటా. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం అనుకుంటే మనకి పీ వాల్యూ క్యూ వాల్యూ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పీ వాల్యూ ఒక 3 అని, క్యూ వాల్యూ 4 న్యూటన్స్ అని 3 న్యూటన్స్ ఇస్తాడు. మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, అప్పుడు √(3² + 4², 3² 9, 4² 16, 16 + 9 25, √25 వేస్తే 5 వస్తుంది. క్లియర్ కదా? ఆర్ వచ్చేసింది. నెక్స్ట్ అదే ఆర్ వాల్యూ మనకి ఇచ్చింటాడు 5 అని, టీటా ఇస్తాడు ఎగ్జాంపుల్ ఒక 30 డిగ్రీస్తో ఉంది అని చెప్పి, అప్పుడు పీని క్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆర్ వాల్యూ ఇచ్చినాడు 5 అని చెప్పి 30 degrees యాంగిల్ ఇచ్చినాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, పీని కనుక్కోవాలంటే ఆర్ కాస్ 30, ఆర్ సైన్ 30 రాసి పీ వాల్యూని క్యూ వాల్యూని ఆర్ f(x) వాల్యూని f(y) వాల్యూని కనుక్కుంటాం. అర్థమైందా? దీన్ని మనం రిజల్యూషన్ అంటాం. రిజల్టెంట్, రిజల్యూషన్ ఇవి రెండు కూడా అర్థమైనాయి. నెక్స్ట్ ఏముంది, పాలిగన్ లా అంటే ఏమంటే కనుక పాలిగన్ అంటే ముందు ట్రయాంగిల్ లా చూద్దాం. ట్రయాంగిల్ లా అంటే ఏదన్నా ఒక ట్రయాంగిల్లో 3 sides ఉంటే ఆ 3 sidesలో ఒకదాన్ని పీ ఒకదాన్ని క్యూ అనుకుంటే లాస్ట్ది ఆర్ అంటాము, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అంటాడు. అంటే మీనింగ్ ఏమి, మనం 2 ఫోర్సెస్ తీసుకున్నాము, దాంతో రిజల్టెంట్ వస్తుంది. ఆ 2 ఫోర్సెస్ ఒక డైరెక్షన్లో వస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ, ఇది పీ ఈ డైరెక్షన్లో అంటే పీ వాల్యూ క్యూ వాల్యూ ఇట్లా వస్తా అంటే ఆర్ మాత్రం దానికి ఆపోజిట్లో వస్తూ ఉంటాడు అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ట్రయాంగిల్ లా అంటాం. In a triangle, 2 sides are considered as P, Q. The last one is the resultant of the force moving in opposite direction. Opposite directionలో వస్తారని చెప్పేదాన్ని రిజల్టెంట్ అంటున్నాం. ఓకే, అదేవిధంగా పాలి అంటే ఏమంటే కనుక పాలి అంటే నంబర్ ఆఫ్ అని. చాలామంది పాలి అంటే 5 అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే డ్రాయింగ్ సబ్జెక్ట్లో వచ్చి ఉంటుంది కదా, అక్కడ వచ్చినది మీకు పెంటగాన్, పాలిగాన్ కాదు పెంటగాన్ అంటే 5, పాలి అంటే నంబర్ ఆఫ్ అని. ఆ నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత ఉన్నాయో మనకే తెలియదు కాబట్టి ఒకదాన్ని వదిలేసి దాని పేరు ఆర్ అనుకుంటాం, రిమైనింగ్ అన్నీ కలిపి పీ, క్యూ అనుకుంటాం. ఇప్పుడు ఈ ఆర్ అనేవాడు పీక్యూకి ఆపోజిట్లో వస్తారని చెప్పేది పాలిగన్లో. In a polygon, except one force, remaining are considered as P, Q. The last one is the resultant force moving in opposite direction. అర్థమైంది కదా క్లియర్గా? సరే, తర్వాత లామిస్ రూలు, సైన్ రూలు, పారలాగ్రామ్ లా చూస్తే ఈ థియరీ టాపిక్ అయిపోతుంది మనకు. సరే, లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటే ఏంటంటే కనుక మీనింగ్, ఎప్పుడైనా కానీ 2 forces ఉన్నాయి, మనకి ఇంతకుముందు కేసెస్లో ఎట్టున్నాయి 2 forces ఉన్నాయి. అలా కాకుండా 3 forces ఉంటే, ఎగ్జాంపుల్కి ఇలా 3 forces ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే లామిస్ రూల్ కానీ సైన్ రూల్ కానీ యూజ్ చేయాలి. ఈ రూల్ ఏమని చెప్తుందంటే పీక్యూ అనే 2 forces కాకుండా ఆర్ అనే ఫోర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అనిపిస్తే దీనికి వేరే నేమ్స్ ఇచ్చుకోండి, పీక్యూఆర్. సరే ఏదైనా రాసుకోండి, ఎంఎన్పి అనే ఏదో ఒకటి నేమ్స్ అయితే ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. తర్వాత యాంగిల్స్ తీసుకుంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా తీసుకుంటే లామిస్ రూల్ కానీ సైన్ రూల్ కానీ ఏమని చెప్తుందంటే పీ తీసుకున్నప్పుడు దాని ఆపోజిట్లో ఉండే ఆల్ఫాతో రిలేట్ అయి ఉంటుంది అని చెప్తుంది. అంటే ఎట్లా, p/sin ఆల్ఫా = q/sin బీటా r/sin గామా. ఇది ఫార్ములా. ఏంది సార్ ఇది కాన్సెప్ట్ మాకు అర్థం కాలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్సెస్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఇది ఒక 10 newtons, ఇది ఒక 30 newtons. ఇక్కడ ఫోర్స్ని ఇది ఒక W, దీన్ని కనుక్కోమంటాడు. కనుక్కోమన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఇచ్చింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం యాంగిల్, ఇట్లా ఇచ్చింటాడు. డబ్ల్యూని కనుక్కోవాలి. సార్ డబ్ల్యూని కనుక్కోవాలి ఈ ఫార్ములా ప్రకారం అంటే మిగతా వాల్యూస్ కూడా కావాలి కదా. అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి క్వశ్చన్ని. మనకి ఈ మొత్తం కలిపితే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 degrees ఉంటుంది. 360 degreesలో ఇక్కడ నుంచి ఇక్కడ 120 degrees ఉందంటే రిమైనింగ్ 160 degrees కావాలా.
160 అంటే ఇటు 80 ఉండొచ్చు కదా, అర్థమైందా? సో 80 డిగ్రీస్ అంటే అప్పుడు డయాగ్రామ్ ఇట్లా కిందికి రావాలి కదా సార్ అని డౌట్ వస్తుంది కొంతమందికి. ఇట్లా వేసినారు కదా 90 పైన ఉంటాయి కదా ఇట్లా వచ్చేదని. సో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా అట్లా వేసినా ఒక పని చేద్దాం. మరి కొంతమంది కామెంట్లో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. పైన 160 అనుకుందాం, ఆ 200 మిగులుతుంది, ఇక్కడ 100 ఇక్కడ 100 రాద్దాం. అర్థమైందా డౌట్ నేను ఏం చెప్పినాను? ఓకే. సో ఇప్పుడు మనకి 3 యాంగిల్స్ వచ్చినాయి. పీ తీసుకున్నా, పీ ఎవడైనా మనకు పర్లేదు, ఒక ఫోర్స్ తీసుకుంటే ఆపోజిట్లోనే యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నా, ఆపోజిట్లో ఎంత ఉంది sin 100. తర్వాత నేను ఏం కనుక్కోవాలా? డబ్ల్యూని కనుక్కోవాలా. సో డబ్ల్యూ బై ఆపోజిట్లోనే sin 160. నేను డబ్ల్యూని కనుక్కోవాలంటే ఈ sin 160 ఈ సైడ్ వస్తే sin 160 క్యాలిక్యులేట్ చేయండి, డబ్ల్యూ ఎంత వస్తుందో ఆన్సర్ రాయండి, అంతే ప్రాబ్లం. అర్థమైందా? సో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే సైన్ రూల్, సైన్ అప్లై చేస్తాం అంటే సైన్ రూల్ అంటాం, లేదా లైన్స్ రూల్ కూడా అనొచ్చు. ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. క్లియర్ కదా? సరే, ఇది కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు? పారలాగ్రామ్ లా. సరే ఒక్క నిమిషం, ఇది ఎందుకు పోవడమే లేదా? సరే వీటిని తీసేద్దాం. ఇంకా లాస్ట్ మిగిలింది మనకు పారలాగ్రామ్ లా. పారలాగ్రామ్ లా ఎందుకు తీసుకుంటామంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కేసు తీసుకుంటే, అంటే ఇన్ జనరల్గా రిజల్టెంట్ తీసుకుంటే, ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్, ఇది రిజల్టెంట్. రిజల్యూషన్ అంటే ఏమి? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్, అంతే కదా. సో ఇక్కడ ఫార్ములా ఏం రాష్ట్రం మనం? ఆర్ని కనుక్కునేకి √p² + q² రాష్ట్రం. ఇక్కడ పీని ఎలా కనుక్కున్నాము? r cos θ, q = r sin θ, ఇట్లా రాసుకున్నాం పీ వాల్యూని, క్యూ వాల్యూని. సో ఇక్కడ కేసు ఏమంటే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నా లేదంటే ఆన్సర్ తీసుకున్నా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంది. 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే, అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ నుంచి బాల్ వేసాడు, వై అనే పర్సన్ ఇక్కడ నుంచి బాల్ వేసాడు. ఇద్దరు మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ బాల్ వేసినాడు, వై అనే పర్సన్ బాల్ ఇట్లా వేసినాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ని ఇక్కడ రాయాలా, అంటే పీని ఇక్కడ రాయాలా, క్యూని ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో పీకి క్యూకి వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఈ పీకి ప్యారలల్ లైన్ ఇక్కడ వేసినాము, ఈ క్యూకి ప్యారలల్ లైన్ ఇక్కడ వేస్తే మనకు కనిపించింది ఏమి? ఇక్కడ మనకు పారలాగ్రామ్. పారలాగ్రామ్ లా కనిపించింది కాబట్టి పారలాగ్రామ్ లాకి ఫార్ములా తీసుకున్నాం. r = √p² + q² + 2pq cos θ. ఇది ఎట్లా వచ్చింది సార్ అంటే, ఇది డెరివేషన్. మనకి కావాలనుకుంటే మీరు రెగ్యులర్ క్లాస్ ఐసీ అకాడమీ ఛానల్లో పోయి కావాలంటే ఈ క్లాసెస్ని మీరు వినొచ్చు, రెగ్యులర్ క్లాసెస్ని. ఓకే సరే, r = √p² + q² + 2pq cos θ. ఇది మనకు సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ ఫార్ములా ఇది యూజ్ చేయాలన్నా అని చెప్పి. అప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో యాంగిల్ ఇచ్చినాడు అనుకోండి, తీటా వాల్యూ ఇచ్చినాడు అనుకుంటే అప్పుడు తీటా ఉన్న ఫార్ములా తీసుకోండి. లేదు యాంగిల్ ఇలేస్తారనుకుంటే యాంగిల్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టేసి రిమైనింగ్ వచ్చేది ఇదే కదా ఫార్ములా, r = √p² + q², అప్పుడు ఇది రాయండి. తీటా వాల్యూ ఇలేదు తీసేసి ఇది రాయండి. తీటా వాల్యూ ఇచ్చినాడు అప్పుడు ఇది తీసుకోండి. సార్ తీటా వాల్యూ ఇచ్చినాడు కానీ 90 ఇచ్చినాడు, పెట్టి సబ్స్టిట్యూట్ చేయి, అంతే కదా. లేదు తీటా వాల్యూ ఇచ్చినాడు కానీ 0 ఇచ్చినాడు, ఇదే తీసుకొని సబ్స్టిట్యూట్ చేయి. క్లియర్ కదా? సో మనకి తీటా వాల్యూ ఇక్కడ పోతాము, ఈకపోతే కనుక ప్రీవియస్ దాంట్లోకి వెళ్ళిపోతాం, అంతే. అర్థమైంది కదా కాన్సెప్ట్? సరే దీనిపైన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దామా వెక్టార్స్ పైన? ఓకే కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ బిట్ 21st బిట్. ఏం సార్ డైరెక్ట్ 21st వచ్చేసారంటే, ఆల్రెడీ మనం 1 to 20 వరకు అయితే ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం అయితే కనుక అవి కూడా చూడండి ఒకసారి. ఓకే సరే, 21st క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ ఈ స్కేలార్? ఎలక్ట్రిక్ కరెంట్, వెలాసిటీ, యాంగులర్ మొమెంటం, ఎలక్ట్రికల్ పొటెన్షియల్. సో వెక్టర్ అంటే మనకు తెలుసు, యాంగులర్ మొమెంటం తెలుసు, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ తెలుసు. సో స్కేలార్ అంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఎక్కడ ఉంటుంది? కరెంట్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 forces of magnitude 8 newtons and 15 newtons respectively act at a point. If the resultant of the force 17 newtons, the angle between them forces has to be. So 2 forces ఇచ్చినాడు మనకు. ఈ ఫోర్స్ వచ్చి 8 న్యూటన్స్ అన్నాడు, ఇంకొక ఫోర్స్ వచ్చి 15 న్యూటన్స్ అన్నాడు. రిజల్టెంట్ వాల్యూ కూడా ఇచ్చినాడు, r వాల్యూ 17 అని చెప్పేసి. సో తీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తీటాని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? r = సో కలర్ చేంజ్ చేద్దాం, p² + q² + 2pq cos θ తీసుకోవాలి, అంతేనా? 2pq cos θ తీసుకోవాలి. r ప్లస్లో మీరు ఏం చేయాలి? 17 పెట్టాలా, p ప్లస్లో 8, q ప్లస్లో 15, 2 × 8 × 15 × cos θ. సో ఈ స్క్వేర్ ఇక్కడికి వస్తే రూట్ ఇక్కడికి వస్తే స్క్వేర్ అవుతుంది, అంటే r² = p² + q² + 2pq cos θ అవుతుంది, అంతేనా? సో ఈ విధంగా మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు తీటాని ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ ఇంత టైం తీసుకోం మనం. ఎలా చేస్తామంటే కనుక మీకు వాల్యూస్ ఏమి ఇచ్చినాడు? 8, 15, 17. 8 ఇది 15, అప్పుడు డయాగ్నల్ ఎంత వస్తుంది?
17 వస్తుంది కదా, మనం ట్రిగ్నామెట్రీలో మనం మ్యాథ్స్లో చేసి ఉంటాం కదా. సో 8, 15, 17 అనేది ఇది కామన్ సిరీస్ నంబర్స్. ఎప్పుడైతే ఈ విధంగా సిరీస్లో ఒకటే సిరీస్లో ఉంటాయి, అంటే ట్రిగ్నామెట్రీ గుర్తుందా, ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాసెస్ దీని గురించి డిస్కస్ చేసి ఉంటాం. ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ ఉంటుందో ఖచ్చితంగా యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 90 పెట్టచ్చు. సరే, ఇట్లా ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా ఎన్ని వాల్యూస్ లేదు, కొన్నే ఇస్తారు క్వశ్చన్ ఎగ్జామ్లో. ఎగ్జాంపుల్కి నోట్ చేసుకునేది 3, 4, 5 కానీ లేదా 6, 8, 10 కానీ ఇవే వాల్యూసే ఉంటాయి. మీకు ఈ వాల్యూస్ కనిపించినప్పుడు డైరెక్ట్ యాంగిల్ 90 degrees అని పెట్టేసండి. షార్ట్ కట్స్ అన్ని నేను నేర్పిస్తాను కదా, మీకేం ప్రాబ్లం లేదు. 5, 12, 13 ఇచ్చిన, లేదా 7, 24, 25 ఇచ్చిన, లేదా 8, 15, 17 ఈ క్వశ్చన్ ఇచ్చిన, 9, 40, 41 ఇచ్చిన, 11, 60, 61 ఇచ్చిన, ఈ వాల్యూస్ ఒకసారి గుర్తుపెట్టుకో, చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే. ఏం లేదు, రెండింటిని స్క్వేర్ చేస్తే బిగ్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, 11 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్ చేయండి, మీకు 61 ఆన్సర్ వస్తుంది రూట్ వేస్తే. ఆ విధంగా అన్నట్ల. ఓకేనా? లేదు సార్ మాకు ఈ ప్రొసీజర్ వైజ్గానే పోతాం, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఆర్ ప్లస్లో 17 స్క్వేర్, పీ ప్లస్లో 8, క్యూ ప్లస్ 15, 2 into 8 into 15 కాస్ థీటా. ఫస్ట్ ఇవి రెండు చేయండి, తర్వాత డివిజన్ చేయండి, కాస్ థీటా వాల్యూ వస్తుంది. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. లేదు సార్ అంటే మీరు ఆప్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థీటా ప్లస్ డైరెక్ట్ 90 పెట్టండి, ఇక్కడ 90 పెట్టండి. 90 పెడితే ఏమవుతుంది, కాస్ 90 వాల్యూ 0 అయిపోయింది, ఇది పక్కన తీసేసేయండి. పీ స్క్వేర్ అంటే ఎంత, 8, 8 8 64, తర్వాత 15 15 225, ఈ రెండు యాడ్ చేయండి, స్క్వేర్ చేయండి, అప్పుడు మీకు 17 వస్తుందా లేదా చూడండి. అంతే కదా. సో మీరు చేయండి సార్ అంటారా, సరే. 64, ఇక్కడ మనకి ఎంత ఉంది, 64 ఒకటి ఉంది, 225 ఒకటి ఉంది. 5 + 4 వచ్చి 9, 6 + 2 వచ్చి 8, 289కి రూట్ వేస్తే ఎంత వస్తుంది, 17 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 17. అట్లన్నా చేయొచ్చు, లేదా డైరెక్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం అది. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్ అట్ ద స్పీడ్ ఆఫ్ 5 meters per minute. ఎ మ్యాన్ ఆన్ ద సౌత్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ తర్వాత capable of swimming at 10 meters per minute in still water want to swim across the river in the short time. He should swim in a dash direction. Due north, 30 degrees west of north, 60 degrees east of north, 60 degrees west of north. సో ఎలా పోవాలంటున్నాడు. సింపుల్ కాన్సెప్ట్, ఏం పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏం కాదు. మీకు డైరెక్షన్ పైన కట్టి ఉండాలి. డైరెక్షన్ అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఇది మనకున్న డైరెక్షన్లు. ఓకేనా? సో దీంట్లో మనకి ఎక్కడి నుంచి పోవాలా, ఏమి ఇచ్చినాడు, ద రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. రివర్ ఇట్లా పోతా ఉంది. ఓకేనా? మన పర్సన్ సౌత్ బ్యాక్ టు రివర్ టు ద కేబుల్ స్విమ్మింగ్ ఏ మ్యాన్ అండ్ ద సౌత్. ఓకే, మన పర్సన్ సౌత్ నుంచి పోతున్నాడు. సో మన పర్సన్ ఇట్లా స్విమ్ చేసుకుంటూ పోతున్నాడు. ఎట్లా పోతే షార్ట్ టైంలో రీచ్ కాగలుగుతాడు అంటున్నాడు ఆన్సర్. సో మనం ఏం రాస్తాం దీనికి ఆన్సర్, ఏ డైరెక్షన్లో పోతున్నాడు ఇతను, ఇట్లా పోయినా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతను నార్త్ డైరెక్షన్లోనే పోలేం, వేరే డైరెక్షన్లో పోకూడదు. పోల్సింది నార్త్ కాబట్టి నార్త్ డైరెక్షన్లో పోలే. ఆప్షన్ నెంబర్ ఏ, డ్యూ నార్త్, అంటే నార్త్ డైరెక్షన్లో పోవాలి సింపుల్గా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. యాంగులర్ మొమెంటమ్ ఈజ్ స్కేలారా, పోలార్ వెక్టరా అండ్ యాక్సియల్ వెక్టరా, నన్ ఆఫ్ దీస్. సో యాంగులర్ మొమెంటమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక an axial vector. Next question. The resultant of two forces acting at the point each equal to the P is also P, the angle between the two forces. Two forces ఏమిషా అంటే P వాల్యూ, Q వాల్యూ Pనే అంట, R వాల్యూ కూడా Pనే వచ్చిందంట. అంటే అప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ కేసు అంటే కనుక, ఎప్పుడైతే 3 మెంబర్స్ యాంగిల్ ఈక్వల్గా ఉందో అప్పుడు మాత్రమే ఇట్లా వస్తుంది. అంటే P వాల్యూ, Q వాల్యూ, R వాల్యూ సేమ్ ఉంటుంది. అర్థమవుతుంది పాయింట్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదప్పా, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఒక రింగ్ ఉంది. ఈ రింగ్ని మనం ఏం చేస్తున్నామంటే ముగ్గురు కలిసి లాగుతున్నాము. ఎప్పుడు ముగ్గురు పైన కూడా ఒకటే ఫోర్స్ పడుతుంది, ఎప్పుడంటే ముగ్గురు మధ్యలో యాంగిల్ సేమ్ ఉండాలి. ఎంత ఉండాలి అప్పుడు, 120 ఉండాలి. ఎట్లా వస్తుంది సార్ 120 అంటే 360ని డివైడ్ బై 3 చేయండి, 120 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ తక్కువ ఉంటే ఏమవుతుంది సార్, వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ తక్కువ ఉంటే వీనిపైన లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది, అంతేనా? సో వీళ్ళిద్దరికి ఈజీ అయిపోతూ ఉంటుంది ఆ విధంగా. సో మనకి ఇవన్నీ కాన్సెప్ట్ అడగలేండి, జస్ట్ ముగ్గురు ఈక్వల్ ఉంటే కనుక యాంగిల్ 120 degrees ఉంటుంది. సో ఆప్షన్ నంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వెక్టర్ క్వాంటిటీ? టైమ్, మొమెంటమ్, వాల్యూమ్, డెన్సిటీ. ఇప్పుడు ఇంటి పర్లేదు ఇక్కడ. సో రైట్ ఆన్సర్ ఏది తెలుసు కదా, చెప్తారు కదా మీరు ఆన్సర్, వాల్యూమ్. వెక్టర్ అనేది వాల్యూమ్. తర్వాత ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, ఏ వాల్యూ ఇచ్చినాడు మనకు, ఈజ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమి, డెట్ వాల్యూ కనుక్కోవాలి, అంతేం లేదు, సింపుల్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఉంది కదా, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, మైనస్ ఉన్నా కూడా బ్రాకెట్లో పెట్టి దాన్ని లోపల పెట్టేసి మైనస్ని. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ ఎంత 25. సో యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, 16 + 9 25 + 25 రూట్ 50. సో రూట్ కూడా మర్చిపోయినారా ఇక్కడ. సో ఆప్షన్ నెంబర్ సి, రూట్ 50 ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ద రిజల్టెంట్ ఆఫ్ ద టూ ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 24 and 7 ఈజ్ 25, దెన్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్.
టూ ఫోర్సెస్ ఇచ్చినాడు, 24 ఒకటి 7 ఒకటి 25 అన్నాడు. సో యాంగిల్ ఎంత ఉంటుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇదే వాల్యూని, 7 24 25 వస్తే యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయినాయి, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, కాబట్టి వాల్యూస్ అవే వస్తా అంటే కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. 2 వెక్టార్స్ ఇచ్చినాడు మనకు, 2i + 3j + k అండ్ q = 3i - 3j - k ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ద వాల్యూ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అన్నాడు, ఏ వాల్యూని కనుక్కోమన్నాడు. సో మన ఫార్ములా ఏమంటే a × b, కలర్ చేంజ్ చేద్దామా? ఓకే, a × b = det a × det b × cos θ. ఇది బేసిక్ ఫార్ములా మనం కనుక్కునేకి ఈ వెక్టర్ ప్రాబ్లమ్స్లో. సో det a det b cos θ. మనకేమన్నాడు? పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ అంటే తీటా వాల్యూ ఏమైపోతుంది? 90 degrees అవుతుంది. ఎప్పుడైతే తీటా వాల్యూ అంటే cos θ వాల్యూ cos 90 వాల్యూ 0 అయిపోయిందో, 90 అయిందో 0 అయిపోతుంది. కాబట్టి సో ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. అంటే a × b వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. a × b వాల్యూ 0. సో a × b అంటే 3 మల్టిప్లై చేయడం అంతే. క్వశ్చన్లో 2i ఒకటి ఇచ్చినాడు, aj ఒకటి ప్లస్ k, ఇంకొకటి ఏమి ఇచ్చినాడు? 3i - 3j - k ఇచ్చినాడు. వీటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ చూద్దాం. సో 2 3 6i - 3a - k అంటే -1, ఏం లేకపోతే 1 = 0. ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సో అవి కూడా రాయకూడదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. 2 3 6, 6 - 1 ఎంత? 5, అంటే 5 - 3a = 0. ఓకేనా? సో 5 = 3a. ఏ వాల్యూ కావాలా మనకు? ఏ వాల్యూ కావాలంటే 5/3. 5/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఓకేనా? అర్థమైనా కదా? సో ఈ విధంగా కొన్ని ప్రాక్టీస్ చేయండి బిట్స్ అయితే కనుక. ఇంకా వీలైతే నేను కూడా అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. ఓకేనా? మనం నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే మన షెడ్యూల్ ప్రకారంగా ఏదైతే మనం అనుకున్నామో 7th లోపల కంప్లీట్ చేద్దామని, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ సెక్షన్లో మన వెక్టర్ సంబంధించిన టాపిక్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. థియరీ ప్లస్ కొన్ని ప్రాబ్లమాటిక్స్ అయితే చూసినాము. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇంకా వీలైతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ టాపిక్ పైన. అదేవిధంగా మనం మన షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్, వెక్టార్స్, సొల్యూషన్స్ టోటల్ మనకు 7 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ వెక్టార్స్ని కంప్లీట్ చేసినాం కాబట్టి ఈరోజు మనం పార్షియల్ ఫ్రాక్షన్ని క్లోజ్ చేద్దాం. సో పార్షియల్ ఫ్రాక్షన్లో మనం ఫస్ట్ డైరెక్ట్ షార్ట్ కట్ పోకోకుండా ఫస్ట్ ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయితే చేద్దాం, అంటే రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి చేద్దాము. తర్వాత కావాలంటే మనం డైరెక్ట్ షార్ట్ కట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఒక శాంపుల్ క్వశ్చన్ తీసుకుందాము. శాంపుల్ క్వశ్చన్ x/x - 2 x + 4 అని ఇచ్చినాడు. పార్షియల్ ఫ్రాక్షన్లో ఏని బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. సో రెగ్యులర్ ప్యాటర్న్ ఏమంటే ఇంకా ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఎలా? a/x - 2 ప్లస్ b/x + 4 ఇలా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసిన తర్వాత డినామినేటర్స్ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే లెంతీ ప్రాసెస్ కాబట్టి సింపుల్గా మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే డినామినేటర్ మల్టిప్లై చేస్తాము, న్యూమరేటర్లతో క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఎగ్జాంపుల్కి ఎలా అంటే కనుక డినామినేటర్లో x - 2 వస్తుంది, అదేవిధంగా x + 4 వస్తుంది. న్యూమరేటర్లో a × x + 4 ప్లస్ b × x - 2. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఈ క్వశ్చన్ నేను స్ప్లిట్ చేసుకుంటూ పోయినాను అంతే. అంటే దీని మీనింగ్ ఏమి? ఇది = ఇదేనే కదా. సో ఎప్పుడైతే డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది అంటే ఇంకా న్యూమరేటర్ x = a × x + 4 ప్లస్ b × x - 2 మిగిలింది. ఇది మన ఈక్వేషన్. ఓకేనా? ఈ ఈక్వేషన్లోకి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ చూడండి, x - 2 = 0, అంటే x - 2 అనేది ఫ్యాక్టర్. x - 2 = 0 రాస్తే x వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. x + 4 అనేది ఫ్యాక్టర్, అంటే x + 4 = 0 రాస్తే x వాల్యూ ఏమవుతుంది? -4 అవుతుంది. అంటే x ప్లేసెస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్లో x + 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 = 2 × 2 + 4 అంటే 6 ప్లస్ b × 2 - 2 అంటే 0. ఇది 0 అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ 2 = 6 2 = 12 ప్లస్ ఏ కదా ఇక్కడ మనకున్నది ఏ వాల్యూ కదా, a × 6 అంటే దీని మీనింగ్ ఏమి? ఇది ఎరేజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? 2 = 6a, ఇది 0 అయిపోయింది. అప్పుడు a = ఏం రాయొచ్చు? 6ని ఆ సైడ్ పంపిస్తే 2/6 అవుతుంది. 2 1s 2 3s అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 1/3 వచ్చింది. అదేవిధంగా మనం బీని ఫైండ్ అవుట్ చేయాలి. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ x = -4ని ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్లో -4 = a × -4 + 4 ప్లస్ b × -4 - 2 అంతేనా? సో -4 + 4 ఏమైంది? 0 అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఏం మిగిలినాయి? -4 = -4 - 2 ఏమవుతుంది? -6 అయింది. సో -6b. సో మైనస్ క్యాన్సల్. అప్పుడు b = ఏమవుతుంది? 6 ఆ సైడ్ పోతే 4/6, 2 1s 2 3s అంటే b వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. ఇది రెగ్యులర్ ప్యాటర్న్. మనకున్న టైంలో ఇంత ప్రాసెస్ చేయగలమా ఈ సెట్ ఎగ్జామ్లో అంటే చేయలేము. కాబట్టి షార్ట్ కట్ నేర్చుకుందాం. షార్ట్ కట్ ఏమంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లో డినామినేటర్ ఉంటుంది కదా, x - 2 అనేది ఫ్యాక్టర్, x + 4 అనేది ఫ్యాక్టర్.
ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0 అంటే దాని మీనింగ్ ఏమి, ఎక్స్ వాల్యూ ఎంత 2. ఇది ఎక్స్ వాల్యూ 2 కదా, దాన్ని క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఎక్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. జాగ్రత్తగా వినండి, ఎక్స్ వాల్యూ 2 కదా, దీన్ని క్లోజ్ చేయండి. ఎక్స్ ప్లసెస్తో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తా, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తా. 2/2 + 4 ఎంత 6 అంటే 2/6. 2 1s 2 3s. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 1/3 వచ్చింది. క్లియరా? అదేవిధంగా ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ 0 అంటే ఎక్స్ వాల్యూ ఎంత -4. దీన్ని క్లోజ్ చేయండి, ఎక్స్ ప్లస్తో -4 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ -4 -4 -2 ఏమవుతుంది, -4/-6. మైనస్ క్యాన్సల్, 2 2s 2 3s అంటే ఎంత వచ్చింది ఆన్సర్ 2/3. అర్థమైందా? ఈ విధంగా మనం డైరెక్ట్ షార్ట్కట్లో మనం ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ. తర్వాత ఏం చేయమన్నా కూడా చేయొచ్చు. చాలా ఈజీ సింపుల్ కాన్సెప్ట్. అంటే పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 2 మార్క్స్కి 2 మార్క్స్ ఈజీ తెచ్చుకునే షార్ట్కట్ ఇదైతే కాన్సెప్ట్. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ దీనిపైన ప్రాక్టీస్ చేద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ టాపిక్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం దీనిపైన. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే x/(x-2) × x+4 బై పార్షియల్ ఫ్రాక్షన్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకుముందు మనం చూసినాం కదా, ఇదే ప్రాబ్లమ్ మనం చేసినది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. మనం ఏం చేయాలి, అప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. x = 2, x-2 = 0 కంటే x = 2. ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. x + 2, x + 2 అంటే 2/6. 2/6 అంటే 2 1s 2 3s ఆన్సర్ 1/3 ఆన్సర్. అంతేనా? సరే, ఇది కొంచెం లైట్గా రాస్తాను కదా, కొంచెం టిక్ తీసుకుందాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x/(x-2) x-3 బై పార్షియల్ ఫ్రాక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే సెకండ్ ఫ్యాక్టర్. x వాల్యూ ఎంత 3. దీన్ని క్లోజ్ చేయండి, ఎక్కడెక్కడ x కనిపిస్తుందో అక్కడ 3 పెట్టండి. ఇది క్లోజ్ చేస్తే x + 3, x + 3 అంటే 3 - 2 అంటే 1 కదా, అంటే ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుందా? ఎక్కడుంది మనకు, ఆప్షన్ నెంబర్ బి. క్లియరా? నెక్స్ట్ x/(x+4) x-4 బై పార్షియల్ ఫ్రాక్షన్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ x = -4, x = -4. -4/-4 -4 -8. మైనస్ క్యాన్సల్, 4 1s 4 2s 1/2 ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ డిలో ఉంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ x/(x+2) x+4 బై పార్షియల్ ఫ్రాక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెకండ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఎంత -4. ఎట్లా వచ్చింది సార్ -4? x + 4 = 0, x = -4. -4 -4/-4 + 2 ఏమవుతుంది, -2 అవుతుంది. మైనస్ క్యాన్సల్, 2 1s 2 2s. సో ఆప్షన్ నెంబర్ ఏ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ x + 2/x+1 x-3 పార్షియల్ ఫ్రాక్షన్ ఏ టు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. సో ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేద్దామా. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే x ప్లస్లో ఏమిటల్లా -1. దీన్ని క్లోజ్ చేయాలా, x ప్లస్లో -1. సో -1 + 2/-1 -3 -1 + 2/-1 -3 అంటే 1/-4 ఏ వాల్యూ. నెక్స్ట్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x = 3నా, x - 3 = 0, x = 3. క్లోజ్ చేయండి, 3 + 2 5, 3 + 1 4, 5/4 అంతేనా? క్లియరా? కరెంట్ 4 4 క్యాన్సిల్ చేయొచ్చా, -1:5 రాయొచ్చా? ఎందుకు, డినామినేటర్ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేసాం. -1:5 -1/5 లేదా -1/5 ఎక్కడుంది మనకు, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ లేదు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ x - 1/x+2 × x-1. సో a + b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. a + b వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూని కనుక్కోవాలి మనం. సో x + 2 = 0, x = -2. ఎక్కడ పెట్టాలి -2, మనం -2 -2 -2 -1 ఏమవుతుంది, -3 అయింది. -2 -1 -3 అయింది. సో రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ 1 వచ్చింది. బిని ఫైండ్ అవుట్ చేయాలి. x - 1 = 0, x = 1. 1 - 1 0 అంతేనా, 1 - 1 0 కాబట్టి టోటల్ ఆన్సర్ 0 అయిపోయింది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది మనకు, 0 వచ్చింది. అప్పుడు 1 + 0 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 2x/(x - a) × x-2 = 4/(x-4 + 0/(x-2). దెన్ ఫైండ్ ఏ వాల్యూ, అంటే స్మాల్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆన్సర్ ఇచ్చేసాను, మనకు క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏమి, x - a = 0 అంటే x - a = 0 అంటే x = a అని. అంటే ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్లో మీరు x ప్లేసెస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రావాల్సిన ఆన్సర్ 4 రివర్స్లో, అంతేనా. సో ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్లో x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అంటే 2a/a - 2 వాల్యూ ఎంత 4. అంటే దాని మీనింగ్ ఏమి, మనం 2a = 4 × a - 2 రాయొచ్చా. 2a = 4 × a 4a -4 2s 8 అంతేనా. సో ఈ -8 ఈ సైడ్ తీసుకొద్దాం, +2a ఆ సైడ్ తీసుకుపోదాం. 8 = 4a - 2a, 8 = 2a, 2 1s 2 4s. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 4 వచ్చింది. సో ఆప్షన్ ఏ వాల్యూ 4. 2² నథింగ్ బట్ 4 కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ x + 1/2x - 1 3x + 1 =
6a ప్లస్ 9bని ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఫైండ్ అవుట్ చేద్దామా ఫస్ట్? 2x minus 1 is equal to 0. 2x minus 1 is equal to 0, 2x is equal to 1, x is equal to 1/2. సేమ్ అదే విధంగా 3x plus 1 is equal to 0, 3x is equal to -1, x is equal to -1/3. అంతేనా? సరే, ఇప్పుడు మనకి x ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది క్లోజ్ చేసి ఓకే, మనం x ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేసి ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2x minus 1 నుంచి x is equal to 1/2 వచ్చింది కదా, దీన్ని క్లోజ్ చేద్దాం. x ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 ప్లస్ 1/3x ప్లస్ 1/2 ప్లస్ 1 అంతేనా? సో ఇక్కడ ఏం అయితే 1 ఉన్నట్లు కాబట్టి మనం ఏం చేయొచ్చు, డినామినేటర్ మల్టిప్లై చేస్తే 2 into 1 2 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into 1 1 ప్లస్ 2 into 1 2 అంటే 3/2 వచ్చింది న్యూమరేటర్లో. అదేవిధంగా ఇక్కడ కూడా 3/2 ప్లస్ 1, ఇక్కడ ఏమైతే 1 ఉన్నట్ల. సో 3/2 డినామినేటర్లో 2 into 1 2, క్రాస్ మల్టిప్లై చేస్తే 5/2. సో 2 2 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వచ్చింది? 3/5 వచ్చింది. దేని వాల్యూ ఇది? ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏం చేయాలి? బీని ఫైండ్ అవుట్ చేయాలి. సో బీని ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్కడ ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్లో. సో ఎక్స్ ప్లస్లో ఎంత? -1/3, ఇక్కడ కూడా -1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమొస్తుందో ఇక్కడ చూద్దాం. -1/3 ప్లస్ 1/2 ఇంటూ -1/3 -1 అంతేనా? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు డినామినేటర్లో 3 into 1 3, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into 1 3 into 3 అంటే -1 ప్లస్ 3 ఏమవుతుంది? 2 అవుతుంది డినామినేటర్లో. సో ఈ మైనస్ని మనం బయట తీసేస్తే కన్ఫ్యూజ్ లేకుండా 2/3 అంటే -2/3 -1 2/3 ఇక్కడ ఏమైతే 1 ఉన్నట్లు కదా, డినామినేటర్లో 3, క్రాస్ మల్టిప్లై చేస్తే -2 -3 అంటే -5. అర్థమైందా ప్రాబ్లమ్? సో 3 3 క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది మనకు? 2/5 మిగిలింది, -2/5. ఇది ఏ వాల్యూ? ఇది బి వాల్యూ అంతేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి? 16a ప్లస్ 9b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్లేస్ ఏ లేదు కదా మనకు, నో ఇష్యూ, ఇక్కడ చేద్దాం. 16a వాల్యూ ఎంత వచ్చింది మనకు? 3/5. సో 3/5 ప్లస్ బి 9 ఇంటూ బి వాల్యూ ఎంత వచ్చింది? -2/5. మీరు ఇది మైనస్ కన్ఫ్యూజ్ అవుతానంటే కావాలంటే బయట రాసుకోవచ్చు, మైనస్ కాబట్టి ఇక్కడ బయట రాసుకోవచ్చు, దీని కావాలంటే ప్లస్ చేయొచ్చు. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా అంటే ఇంకా ఏమీ క్యాన్సిల్ కావడం లేదు కదా, ఇదేదో వాల్యూ రాంగ్ ఇచ్చినట్టున్నాడు మనకి ఇక్కడ. సో మనం ఇది సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా? 16 3 48 డివైడ్ బై 5, 48 డివైడ్ బై 5 మైనస్ 9 2 18/5, 9 2 18/5. 48లో నుంచి 18 పోతే ఎంత? 30/5. సో 5 1 5 6. ఓ ఉందా ఆన్సర్ మనకు? ఓకే, 5 6 అంటే 6 ఇచ్చినాడు ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైంది కదా? ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి అంతా కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, జాగ్రత్త చూడండి 1కి 2 సార్లు. ఓకేనా? క్లియరా? సరే, ఇదైతే కొంచెం నేను ఎరేజ్ చేసేస్తాను. ఇక్కడ అంతా నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇబ్బంది అవుతుంది. మీరు కావాలంటే క్వశ్చన్ని పాస్ చేసుకుని కావాలంటే మీరు క్లాస్ వినండి. ఇది కొంచెం ఎరేజ్ చేద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. మనకి ఏమడిగినాడు? ఏ కామా బి వాల్యూ అడిగినాడా? ఇది ఈజ్ ఈక్వల్ టు ఏదో రాంగ్ పడినట్లుంది. అది మనకి ఏమడిగినాడు? ఇక్కడ కామా అడిగినాడో చూద్దాం, ఏమడిగినాడో చూద్దాం. ఏని సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. x - 1 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని క్లోజ్ చేయండి, x ప్లేసెస్లో 1 పెట్టాను అంతే. దీన్ని క్లోజ్ చేయాలా, x ప్లస్లో 1 పెట్టాలా. సో x ప్లేసెస్లో 1 పెడితే ఏమొస్తుంది? ఇది క్లోజ్ చేసి x ప్లస్లో అంటే ఇక్కడ 1 పెట్టాలా, ఇక్కడ 1 రాయాలా, ఇక్కడ 1 రాయాలా, ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే చూడండి, జాగ్రత్త చూడండి. 1 స్క్వేర్ ఎంత? 1 ప్లస్ 1 ప్లస్ 1, తర్వాత 1 - 2 ఎంత? -1 అంతేనా? 1 - 3 ఎంత? -2. ఏని ఫైండ్ అవుట్ చేస్తాను నేను అంటే 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 1 2 అయింది అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 3/2 వచ్చింది. క్లియర్ కదా? నెక్స్ట్ నేను సీని ఫైండ్ అవుట్ చేయాలి. సీని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ లాస్ట్కి వచ్చేస్తాం. అప్పుడు x - 3 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని క్లోజ్ చేస్తాం, x ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 3 ప్లస్ 1 ఇది క్లోజ్ చేసిన ఈసారి. 3 - 1 ఎంత? 2. 3 - 2 ఎంత? 1 అంతేనా? 9 + 1 10 + 3 13, 13/2. ఇప్పుడు ఏ 13/2 ప్లస్ ఒకవేళ మనకి a ప్లస్ సి అడిగినా అనుకోండి, 13/2. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 13 + 3 ఏమవుతుంది? 16 అవుతుంది. 16/2. 16/2 అంటే 2 1 2 8 రాయొచ్చు మనం కావాలంటే ఆన్సర్ని. ఓకేనా? మేము ఇక్కడ ఆప్షన్లో అయితే ఇలేదు, ఏదో మిస్టేక్ పడినట్లుంది, ప్రింట్ మిస్టేక్. ఇది 8 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అట్లా ఉండదు కదా. సో ఆన్సర్ 8, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పార్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ x - 4/x² - 5x + 6. దీన్ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయలేదు, డైరెక్ట్ ఇచ్చేసాడు. అయినా కూడా ప్రాబ్లం లేదండి. మనకి ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా ఇస్తే దీన్ని ఎలా చేస్తామంటే షార్ట్ కట్లో ఏదైతే మిడిల్ నెంబర్ ఉందో దాన్ని ఫ్యాక్టర్ అంటే దాన్ని స్ప్లిట్ చేయండి అంతే సింపుల్గా. సో నేను -2 - 3 అని రాయొచ్చా? -2 - 3 ఏమవుతుంది? -5 అవుతుంది.
తర్వాత ఈ లాస్ట్ నెంబర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేయాలి? దీన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3 6 అవుతుంది. అంటే -2 -3 రావాలి ఫ్యాక్టర్. అంటే దాని మీనింగ్ ఏమి? x+2 అనేది ఒక ఫ్యాక్టర్, x+3 అనేది ఒక ఫ్యాక్టర్. అలా రాయడం వల్ల మనకేమవుతుందంటే x+2 = 0, x -2 వస్తుంది కాబట్టి. అర్థమైందా? అంటే మనకి ఎట్లా ఉండాలా? +2 x+2 x+3 అని ఉండాలి. x+2 x+3 ఎక్కడ ఉంది? సో సెకండ్ ఆప్షన్లో ఉంది. మిగతావన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన పని లేదు. ఒకటే ఉంది కదా మనకు ఆప్షన్. కాబట్టి 2ని డైరెక్ట్ రాయొచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. 3x by x minus a x minus b is equal to 2 by x minus a plus 1 by x minus b. అంటే ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఏ ప్లస్ ఏం రావాలో చెప్పమంటున్నాడు. అంటే మనకి ఆన్సర్ ఇచ్చేసాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. x మైనస్ ఏ ఈజ్ 0 అంటే x ఈజ్ ఏ కదా. దీన్ని క్లోజ్ చేసి x ప్లసెస్లో ఏం రాయాలని? నేను ఏ రాయాలా. ఇక్కడ ఏ రాయాలా, ఇక్కడ కూడా ఏ రాయాలా. అంటే 3a by a minus b చేస్తే నాకు ఆన్సర్ 2 వస్తుంది అనే కదా వాడు చెప్పడము. అంతేనా? సో ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకు? x minus b is equal to 0 అంటే x is equal to b ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 రావాలా. సో ఫస్ట్ ఇది క్లోజ్ చేద్దాం. దీంతో వస్తుందో లేదో చూద్దాం. రావాలి 3a is equal to 2 into a minus b. సో 3a is equal to 2a minus 2b. ఇది ఈ సైడ్ తీసుకొని వస్తే 3a minus 2a is equal to 2b. దెన్ a is equal to 2b. అంతేనా? సో a by b is equal to ఎంత అంటే ఆ 2 అక్కడే ఉంది కాబట్టి 2/1 ఉన్నట్లే కదా. అంటే 2:1 కదా ఆన్సర్. అర్థమవుతుందా ప్రాసెస్? 2:1. 2:1 ఎక్కడ ఉంది మనకు? 2:2. ఇది కామా కాదు, is 2:1. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1/1 - 2x into 1 + 3x is equal to 4/1 - 2x plus b/1 + 3x. 2b వాల్యూ ఎంత? బీని ఫైండ్ అవుట్ చేయాలి. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 1 + 3x is equal to 0. అంతేనా? సో 3x is equal to -1, x is equal to -1/3. x ప్లసెస్లో ఇది క్లోజ్ చేసి x ప్లస్లో ఏం రాయాలి మనం? ఇది క్లోజ్ చేసి x ప్లస్లో -1/3 పెట్టాలి. 1 సొల్యూషన్ చేద్దామా దీనికి? ఓకే, 1/1 - 2 into -1/3. దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఈ మైనస్ కలిసి ప్లస్ పోతాయి. తర్వాత 2 1s are 2/3. ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్లే కాబట్టి సేమ్ ప్రొసీజర్ 3 into 1 3, తర్వాత క్రాస్ మల్టిప్లై. సో 1 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 + 2 5 అయిపోతుంది. 5/3. అంతేనా? 1/5/3. 1/5/3 అంటే దాని మీనింగ్ ఏమి? 3/5 అనే కదా. రివర్స్ అయితే ఇంకా 3/5. ఆ 3:5. మనకి ఏమంటారు క్వశ్చన్? 2a వాల్యూ ఎంత అడిగినాడు. అంటే 2 into b వాల్యూ ఎంత? 3/5. సో మనం ఆన్సర్ ఏం రాయొచ్చు ఇక్కడ? సో 2 3 6/5 రాయొచ్చు. కానీ మనకు ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో ఇచ్చినాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో ఇచ్చినా అంటే మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలి దాని మీనింగ్. సో 1 - 2x. ఇప్పుడు 1 - 2x అంటే ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ రాస్తానని చూడండి. 1 - 2x is equal to 0. అంతేనా? దెన్ 2x is equal to -1. -, దెన్ x is equal to 1/2. x వాల్యూ 1/2 వచ్చింది. ఏ వాల్యూ కాదు, x వాల్యూ 1/2 వచ్చింది. అంటే దీన్ని క్లోజ్ చేసి x ప్లస్ 1/2 రాయాలి. 1/1 + 3 into 1/2. అంతేనా? ఇది పక్కన తీద్దాం. 1/1 + 3 into 1/2. సో జాగ్రత్త చూస్తే మనం 1/1 + 3/2. సో 1/1 + 3/2. 3/2 అంటే ఇక్కడ మరి సేమ్ డినామినేటర్ ఏమైతే 1 ఉన్నట్ల క్రాస్ మల్టిప్లై చేస్తే 2 పైకి పోతుంది. 2 + 3 అంటే 5/2 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే లాస్ట్కు 2/5. 5/2 అనేది 2/5 అయిపోయింది. అంతేనా? ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 6/5 మనం ఏమొచ్చు లేదు, ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే 2 into 3/5 కదా మనకు ఏది బి వాల్యూ. బి వాల్యూ మనకు యాక్చువల్లీ బి వాల్యూ 3/5. 2 into 3/5 రాసినాం. ఏ వాల్యూ ఏముంది మనకు? 2/5 ఉంది. అంటే ఈ 2ని ఇక్కడ రాసి 3ని ఇక్కడ రాసుకున్నాం అనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ చేసాం అనుకోండి. అంటే 3 ఎలా కనిపిస్తుంది కదా మనకు. సో 3 అంటే ఎక్కడ ఉంది మనకు ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. అర్థమైందా? ఇది జాగ్రత్త చూడండి. కావాలంటే స్లో మోషన్లో పెట్టుకుని కావాలంటే వీడియోని చూడండి. ఒకవేళ ఫాస్ట్ పోతుంది, క్లాస్ ఇంకా స్పీడ్ పోతుంది అనిపిస్తే కనుక మీరు కావాలంటే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. ఇది మనకు పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన టాపిక్. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఏదైతే టాపిక్ మిగిలింది మనకు, మనం ఆల్రెడీ వెక్టార్స్ చూసాం, పార్షియల్ ఫ్రాక్షన్స్ చూసాము. నెక్స్ట్ మనకి ఈ సెక్షన్లో మనకు సొల్యూషన్స్ మాత్రమే మిగిలినాయి కదా. ఇది మనం నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ సెట్లో భాగంగా నెక్స్ట్ పార్ట్ అయితే చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్లో అయితే కనుక ఫస్ట్ క్లాస్ అంటే ఈ సెక్షన్లో ఫస్ట్ క్లాస్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది 2 మార్క్స్ వెయిటేజ్. తర్వాత మనం పార్షియల్ ఫ్రాక్షన్ గురించి చేసాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు మనం అయితే కనుక సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. 3 మార్క్స్. జస్ట్ చాలా సింపుల్ టాపిక్ ఇది మనకు. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అంటే ఏంది? సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్, అంటే ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అంటాడు.
ఇక్కడ చూడండి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, సొల్యూషన్ అంటే ఏందని క్వశ్చన్ అడుగుతున్నాడు. వాడేం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఏ హోమోజేనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అన్నాడు. అర్థమైందా డెఫినేషన్? ఇట్ ఇస్ a homogeneous mixture of solute and solvent. లేదంటే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ 2 కాంపౌండ్స్ అట్లన్నా చెప్పొచ్చు డెఫినేషన్. సో సొల్యూషన్కి డెఫినేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 డౌట్స్ వస్తున్నాయి. హోమోజీనియస్ అంటే ఏంది, సొల్యూట్ అంటే ఏంది, సాల్వెంట్ అంటే ఏంది. ఓకేనా? సరే దీన్ని మనం సింపుల్ వేలో అర్థం చేసుకుందాం. ఎలా అంటే కనుక నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక లెమన్ తీసుకున్నా, లేకపోతే లెమన్ జ్యూస్ తీసుకున్నాను, ఇంకో కప్పులో రైస్ తీసుకున్నా. ఇవి వచ్చి రైస్, ఇది వచ్చి లెమన్ జ్యూస్ తీసుకున్నాను ఇక్కడ, తర్వాత ఇది వచ్చి వాటర్ తీసుకున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ వాటర్లోకి ఈ లెమన్ జ్యూస్ని కొంచెంసేపు కలిపిన తర్వాత వీళ్ళని మనం సపరేట్ చేయగలమా? సపరేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకొని కలిపిన, ఒక గంట సేపు కలిపినాం, తర్వాత మనం సపరేట్ చేయగలమా? ఫిల్టర్ చేసి సపరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే ఇంకా మనం లెమన్ జ్యూస్ ప్లస్ వాటర్ని కలిపితే వచ్చేదాన్ని ఏమంటామంటే హోమోజేనియస్ సొల్యూషన్ అంటాం. అలా కాకుండా రైస్ ప్లస్ వాటర్ని కలిపితే వచ్చేదాన్ని మనం ఏమంటామంటే హెట్రోజేనియస్ సొల్యూషన్ అంటాం. హెట్రోజేనియస్ సొల్యూషన్ అంటే ఏంది, వాటర్ ప్లస్ రైస్ కలిపినాం. హోమోజేనియస్ అంటే ఏమి, వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ కలిపినాం. అంటే దీని డెఫినేషన్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఇంకా మనం కనుక డివైడ్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ అంటాము, డివైడ్ చేయలేకపోతే దాన్ని మనం హోమోజీనియస్ సొల్యూషన్ అంటాం. ద మిక్స్చర్ ఆర్ ఎ సొల్యూషన్ ఇట్ కెన్ బి డివిజబుల్ ఆర్ డివైడబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హెట్రోజీనియస్, ఇట్ కెన్ నాట్ బి డివైడబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హోమోజీనియస్. అర్థమైందా? అంటే డెఫినేషన్లో సొల్యూషన్లో ఏముండాలా, హోమోజీనియస్ ఉండాలి. అంటే డివిజన్ కాకూడదు, డివిజబుల్ కాకూడదు, డివైడ్ కాకూడదు. క్లియర్ కదా ఫస్ట్ పాయింట్. తర్వాత సొల్యూట్ టు సాల్వెంట్. దీంట్లో ఏది చిన్నగా ఉంది, ఏది పెద్దగా ఉంది? సొల్యూట్ చూసే చిన్నగా ఉంది, చెప్పే కూడా చిన్నగా ఉంది. సాల్వెంట్ పెద్దగా ఉంది. అంతేనా? అంటే మన సొల్యూషన్లో ఏదైతే స్మాల్ క్వాంటిటీ ఉంటుందో దాన్ని మనం సొల్యూట్ అంటాము, లార్జెస్ట్ క్వాంటిటీ ఉంటుందని మనం సాల్వెంట్ అంటాం. ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది, లెమన్ ప్లస్ వాటర్ అనేది హోమోజేనియస్ కదా? హోమోజేనియస్. అంటే ఈ ప్రాపర్టీ ఎలిజిబుల్ అయింది. సొల్యూట్ అంటే స్మాల్ వన్, అంటే జ్యూస్ని మనం సొల్యూట్ అనుకోవచ్చా? వాటర్ని సాల్వెంట్ అనొచ్చా? అంటే సొల్యూట్ అంటే ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్, solvent అంటే largest quantity in the solution. What is a homogeneous? It is undividable mixture is called as a homogeneous mixture. What is a solution? It is a homogeneous mixture of solute and solvent. అర్థమైందా? ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఎలా అడుగుతాడంటే సొల్యూషన్ ఈజ్ ఏ డాష్ అంటాడు. ఇట్ ఇస్ a homogeneous mixture, heterogeneous mixture, homogeneous or heterogeneous mixture, homogeneous and heterogeneous mixture అంటాడు. సొల్యూషన్ అంటే వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ హోమోజీనియస్ మాత్రమే, వేరే కాంబినేషన్లో ఉండకూడదు. తర్వాత సొల్యూట్ ఈజ్ లెస్ దాన్ సాల్వెంట్, సొల్యూట్ గ్రేటర్ దాన్ సాల్వెంట్, సొల్యూట్ ఈక్వల్ టు సాల్వెంట్, సొల్యూట్ మోర్ దాన్ సాల్వెంట్ ఆర్ ఈక్వల్ టు సాల్వెంట్. ఇట్లా ఇస్తాడు 4 లేకపోతే నన్ ఆఫ్ ద అబవ్ అంటాడు. సో సొల్యూట్ అనేవాడు ఎప్పుడు కూడా సాల్వెంట్ కంటే కూడా చిన్నగా ఉండాలా, తక్కువ క్వాంటిటీ ఉండాలి, తక్కువ ప్రపోర్షన్లో ఉండాలి. సాల్వెంట్ అనేవాడు ఎక్కువ ప్రపోర్షన్లో ఉండాలి. అర్థమైందా క్లియర్ కట్గా? ఇది హోమోజేనియస్ మిక్స్చర్లో ఉండాలా. ఇలాంటివి ఎన్ని ఉండాలా? 2 ఉండాలా. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? సొల్యూషన్ అంటాం. అంటే ఈ డెఫినేషన్ పైననే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఫస్ట్, కాబట్టి డీటెయిల్గా మనకు అర్థం కావాలి. క్లియరా ఇదంతా? సరే క్లియర్. నెక్స్ట్ టాపిక్. సరే సొల్యూషన్ని మనం ఎన్ని టైప్గా డివైడ్ చేసినామంటే ఇంకా సొల్యూషన్స్ని 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. ఉదాహరణ ఏమంటామంటే సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. అంటే ఏంది డెఫినేషన్లు? సాచురేటెడ్ అంటే కనుక ఇవి రెండు, ఏవి సొల్యూట్ సాల్వెంట్ రెండు ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటాము. అన్సాచురేటెడ్ అంటే సొల్యూట్ తక్కువ ఉంటుందని అన్సాచురేటెడ్ అంటాము. సూపర్ సాచురేటెడ్ అంటే కనుక సొల్యూషన్ ఎక్కువ ఉంటుందని సూపర్ సాచురేటెడ్ అంటాం. అర్థం కాలేదు ఇది, ఎగ్జాంపుల్ అర్థం కాలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాం, ఒక క్లాత్ తీసుకున్నా, బట్ట తీసుకున్నాం. ఈ క్లాత్ నేను ఏం చేసిన అంటే ఈ వాటర్లో డిప్ చేసి బయట తెచ్చినాం. ఇట్లా బయట తీసినప్పుడు దీంట్లో నుంచి వాటర్ కారుతున్నాయి. ఎందుకు అట్లా కారుతున్నాయి అంటే కనుక దీంట్లో ఎంతైతే వాటర్ పట్టుకోరో దానికంటే కూడా ఎక్కువ వాటర్ ఉంది, అందుకు అదంతా ఎక్సెస్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో ఏముంటుంది? దీన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? సాచురేటెడ్ కండిషన్ అంటాం. సాచురేటెడ్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన నేను కనుక ఎక్స్ట్రాగా మరీ గ్లాస్తో వాటర్ వేసినాను అనుకో, ఇది తీసుకుంటుందా వాటర్ని? తీసుకోదు. ఎందుకంటే ఆ వాటర్ అంతా కింద పడిపోతాయి, ఎందుకంటే దాంట్లో ఫుల్ ఉంది ఆల్రెడీ, అది సాచురేటెడ్ కండిషన్లో ఉంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేసినా తీసుకోకుండా ఉండే స్టేజ్ని ఏమంటామంటే సూపర్ సాచురేటెడ్ కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాత్ నేను ఏం చేసిన అంటే ఒకసారి ప్రెస్ చేసిన, గట్టికి ప్రెస్ చేసి వదిలేసిన. ఇప్పుడు గ్లాస్తో నేను పైన వాటర్ వేసి తీసుకుంటుందా? తీసుకోదా? తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోపల వాక్యూమ్ క్రియేట్ అంటే అక్కడ మనకి నీడ్ ఉంది, వాటర్కి నీడ్ ఉంది, కాబట్టి దాన్ని ఏమంటాం మనం? అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏమంటే ఒక గ్లాస్లో వాటర్ ఉంది, నేను ఒక బౌల్లో షుగర్ తీసుకున్నా, ఈసారి షుగర్ తీసుకున్నా, దీన్ని కంప్లీట్గా గ్లాస్లో కలిపినా, అంటే ఒక కప్ వేసినాను, కలిపినాను, కరిగిపోయింది.
ఇంకో కప్ వేసినా కలిపినా కరిగిపోయింది. ఇంకో కప్ వేసినా కూడా కరిగేంత ప్రాపర్టీ ఉందనుకోండి దాంట్లో, ఆ ప్రాపర్టీ ఉంది దాంట్లో వాటర్ అనిపిస్తుంది, దాన్ని ఏమంటాం మనం అన్సాచురేటెడ్ కండిషన్ అంటాం. లేదు ఈ కప్ వేసేస్తే ఇంకా దీంట్లోకి తీసుకోలేదు అనే స్టేజ్ని సాచురేటెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ ఇంకో కప్ వేసాం అనుకోండి, కింద కూర్చుంటుంది, ఇంకా పాకం మాదిరి కింద కూర్చుంటుంది. ఆ స్టేజ్ మనం ఏమంటామంటే సూపర్ సాచురేటెడ్ కండిషన్ అంటాం. క్లియర్ కదా ఈ డెఫినేషన్? దీనిపైన కూడా ఎగ్జామ్లో బిట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ అంటే ఇక్కడ స్పేస్ లేదు కదా, దీన్ని కొంచెం రిమూవ్ చేసేద్దాం, ఇక్కడే రాద్దాం. సరే, ఇంకా మనకి ఏం మిగిలినది దీంట్లో అంటే కనుక, ఒకటి మొలారిటీ అంటే ఏంది, నార్మాలిటీ అంటే ఏంది, మొలారిటీ సంబంధించిన ఫార్ములా, నార్మాలిటీ సంబంధించిన ఫార్ములా, తర్వాత బేసిటీ అంటే ఏంది, తర్వాత ఆక్సిడేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇది మనకున్నది ఇంక రిమైనింగ్ టాపిక్స్. మొలారిటీ కంటే ముందు మనం ఇంతకుముందు ఒకటి నేర్చుకున్నాం, క్వాంటా అని, గుర్తుందా? క్వాంటా నేర్చుకున్నాం ఒకటి, క్వాంటమ్ నంబర్ అని కూడా ఒకటి నేర్చుకున్నాం. క్వాంటా అంటే ఏంది, ఎక్కడ చదివినాం మనం దీని గురించి? అయాన్స్ యొక్క ఎనర్జీని మనం ఏమంటామంటే క్వాంటాలో మెజర్ చేస్తాం. ఎలాగైతే మనం లెంత్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్లో, మీటర్లో ఇలా మెజర్ చేస్తాము, అయాన్స్ యొక్క ఎనర్జీని మనం క్వాంటాలో మెజర్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయాన్స్ అంటే ఏంది సార్? అయాన్స్ నథింగ్ బట్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ప్రోటాన్ అంటే ఎవడు సార్? ఆటంకి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీని ప్రోటాన్ అంటాము, నెగిటివ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అంటాము, ఏం లేకపోతే న్యూట్రాన్ అంటాం. సరే, ఇది మనకు ఎవరు చెప్పినారు సార్? ఈ సినిమా అంతా ఎవరు చెప్పినారు మనకు చెప్పినది రూథర్ఫర్డ్. సో ఇతను రూథర్ఫర్డ్ డెఫినేషన్ బోర్స్ థీరం అని అంటే గనక మనం ఈ డెఫినేషన్ రాస్తాము. ఈ థీరీ అంతా మనకి బోర్స్ థీరం నుంచి వచ్చి ఉంటుంది. సరే, ప్రోటాన్ మనకి ఎవరు చెప్పింటారు సార్ అంటే, ప్రోటాన్ గురించి మనకి ఎవరు ఇన్వెంట్ చేసి ఉంటారంటే గోల్డ్ స్మిత్, ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్, న్యూట్రాన్ని మనకు చార్డోకి చెప్పింటారు. సరే, ఎక్కడి నుంచి వచ్చినా మనము అయాన్స్ ఉన్న ఎనర్జీని క్వాంటా అంటాము. దాన్ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే క్వాంటంలో మెజర్ చేస్తాం. యూనిట్స్ క్వాంటా అంటాము. ఎనర్జీని మెజర్ చేసేది క్వాంటంలో. క్లియర్? నెక్స్ట్, మొలారిటీ, నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఎన్నైతే మోల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయో దాన్ని మొలారిటీ అంటాము. ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఉన్నాయి ఇన్ ద సొల్యూషన్లో అని చెప్పేదాన్ని మనం నార్మాలిటీ అంటాం. మాస్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ ని మొలారిటీ, నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ ని నార్మాలిటీ. సరే, దీనికి సంబంధించిన ఫార్ములా ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ని లీటర్స్లో రాస్తాం. ఓకేనా? తర్వాత నార్మాలిటీకి సంబంధించిన డెఫినేషన్ ఫార్ములా ఏముందంటే వెయిట్ బై ఈక్వలెంట్ గ్రావిటీ వెయిట్ ఆర్ ఈక్వలెంట్ వెయిట్, లేదంటే ఎలానా రాయొచ్చు మీరు, ఈక్వలెంట్ వెయిట్, దాని యొక్క వెయిట్ అంటే కాన్స్టాంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ 100. ఫార్ములా జస్ట్ మనకి వాల్యూస్ ఏమి ఇవ్వండి, జస్ట్ ఫార్ములా అడుగుతాడు. వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్, దాని యొక్క వెయిట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్. జస్ట్ ఫార్ములా మాత్రమే బ్యాడ్ చేయండి అంతే, ఇంకా వేరేదేం అవసరం లేదు. తర్వాత ఆక్సిడేషన్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఆక్సిడేషన్ పైన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకు C2H3 ఇచ్చినాడు, ఫైండ్ ద ఆక్సిడేషన్ వాల్యూ ఆఫ్ కార్బన్ అడిగినాడు. సి యొక్క ఆక్సిడేషన్ వాల్యూ కనుక్కోవాలి, అంటే కార్బన్ యొక్క ఆక్సిడేషన్ వాల్యూ. సో క్వశ్చన్ ఇది ఏ విధంగా ఇచ్చినా కూడా మనం మ్యాథమెటికల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, C2 అంటే 2 Cలు ఉన్నాయని, H3 అంటే 3 హైడ్రోజన్స్ ఉన్నాయని. అర్థమైందా? సో దీని వాల్యూ కనుక్కోవాలి. ఈజ్ఈక్వల్ 0 అని రాసుకోండి సింపుల్గా. రాసిన తర్వాత మనకి కార్బన్ యొక్క వాల్యూ కనుక్కోమని అంటే కార్బన్ ప్లేస్లో X అని రాసుకోండి. X ప్లస్ 3, హైడ్రోజన్ ప్లేస్లో 1 రాయండి. మీకు ఏ వాల్యూ ఇచ్చినా కూడా, అంటే దేని వాల్యూ అడిగినా కూడా 1 అనే రాసుకోండి. తర్వాత చెప్తా. ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 3 1s 3 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అవ్వని పోతే -3. దెన్ x ఈజ్ ఈక్వల్ టు -3/2. అంటే కార్బన్ యొక్క ఆక్సిడేషన్ వాల్యూ ఎంత అంటే -3/2. అర్థమైందా కాన్సెప్ట్? ఇది సేమ్ ఇదే విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇదే విధంగా చేయొచ్చు ఆక్సిడేషన్ వాల్యూ. ఎగ్జాంపుల్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ S2H5 అన్నాడు, ఇంకోటి C2FL3 అన్నాడు, ఇంకోటి C2O4 అన్నాడు, ఇంకోటి S2O4-2 అన్నాడు. ఇట్లా ఇచ్చినాడు. ఇట్లా అడిగి ఏమేమి అడిగినా అంటే ఇక్కడ ఆక్సిడేషన్ వాల్యూ ఆఫ్ సల్ఫర్ అడిగినాడు, ఇక్కడ వచ్చి ఎగ్జాంపుల్కి కార్బన్ అడిగినాడు, ఇక్కడ కార్బన్ అడిగినాడు, ఇక్కడ సల్ఫర్ అడిగినాడు అనుకుందాం. ఓకేనా? ఇట్లా అడిగింటాడు క్వశ్చన్ డిఫరెంట్ కేసెస్లో. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి S2H5 అంటే 2S ప్లస్ 5H ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? మనం ఎస్ని కనుక్కోవాలా, ఎస్ ప్లేస్లో X రాసుకోవాలా, ప్లస్ 5 H ప్లేస్లో 1 రాయాలా, ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు -5, x ఈజ్ ఈక్వల్ టు -5/2. అంటే S2H5లో ఆక్సిడేషన్ ఆఫ్ సల్ఫర్ ఎంత అంటే -5/2. ఇది క్లియర్ కదా? అర్థమైంది కదా?
సరే ఇది పక్కన పెడదాం. అదేవిధంగా C2FL3 అని ఇచ్చినాడు. సో 2 కార్బన్స్ ఉన్నాయి ప్లస్ 3 ఫ్లోరిన్ ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 0. సో మన కార్బన్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఫ్లోరిన్కి ఎంత రాయాల వాల్యూ 1 రాయాలా ఏం రాయాలా అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సినది వాల్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. ఫ్లోరిన్ అడిగినా క్లోరిన్ అడిగినా మీ వాల్యూ -1. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అడిగితే మీ వాల్యూ -2. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏంది సార్ అంటే ఇంకా ఫ్లోరిన్ ప్లేస్ మీరు ఎంత రాసుకోవాలా -1 రాయాలా ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3/2. C2FL3లో ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ ఎంత అంటే 3/2. క్లియర్ కదా. అదేవిధంగా C2O4 అడిగినాడు. 2 కార్బన్లు ఉన్నాయి 4 ఆక్సిజన్లు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 0. మనం 2 కార్బన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఆక్సిజన్ ప్లస్ ఏం రాసుకోవాలా -2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 8 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు 8. x ఈజ్ ఈక్వల్ టు 4. అర్థమైందా. ఇంకా లాస్ట్ వన్ ఇది ఇంపార్టెంట్. S2O4 -2 ఇట్లా పవర్లో ఇచ్చింటాడు. పవర్లో ఇస్తే మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి S2H5 పవర్లో కనుక మీకు ఇదే క్వశ్చన్లో పవర్లో వాడు -2 అని ఇచ్చిండ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈజ్ ఈక్వల్ టు పక్కన మీరు 0 రాయకూడదు ఈ -2ని రాయాలా అంతే. అంతే డిఫరెన్స్ ఇంక వేరేది ఏం లేదు. 0 ఎందుకు పెడుతున్నామంటే మనకి ఏమీ లేదు కాబట్టి మనం 0 పెడుతున్నాం. -2 ఇచ్చినాడు కాబట్టి -2. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -2 వస్తుంది ఇక్కడ -2 వస్తుంది. -2 -5 ఏమవుతుంది -7 అవుతుంది. -7/2 అవుతుంది ఆన్సర్. అర్థమైందా. అదే C2FL3 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్లో -1 అని ఇచ్చి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఈక్వల్ టు -1 -3 సైడ్ వచ్చి +3 అయ్యేది. -1 + 3 వచ్చి +2 అయిపోయేది. అర్థమైందా. 2 క్యాన్సిల్ అయిపోయి x 1 అయ్యేది. అంతే సింపుల్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది ప్రాబ్లం చేయండి. మీకు ఏం ఆన్సర్ వస్తుందో కామెంట్లో షేర్ చేయండి. క్లియర్ కదా. ఇది సొల్యూషన్ సంబంధించిన థియరీ టాపిక్ కావచ్చు ప్రాబ్లమాటిక్ కావచ్చు. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఏదైతే మన టార్గెట్ ఉందో డేట్ వైజ్గా మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా మాకు షెడ్యూల్ రాసుకున్నాం కదా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు చదువుకున్నాం మనం ప్రిపేర్ అవుదామని అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి క్లాస్ లేట్ అయితే ఉంటుంది. నో వరీస్. మనమైతే కనుక దాన్ని ఎగ్జామ్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ లోపల అయితే కనుక మనం ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా మనమైతే రీచ్ అవుతాం. మ్యాక్సిమం స్కోర్ చేసేకి మన ప్లాన్ అయితే కనుక మనం చేసుకుందాం అంతే. ఓకే సరే. ఇంకా మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అంటే మన నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన వెక్టార్స్ కంప్లీట్ అయిపోయింది, పార్షియల్ ఫ్రాక్షన్ కంప్లీట్ అయింది, సొల్యూషన్ కూడా కంప్లీట్ అయింది మన సెకండ్ లెవెల్లో. సో థర్డ్ లెవెల్లో మనం ఏం చూడాలనే టాపిక్స్ అన్ని అంటే ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ ఉన్నాయి మనకు నెక్స్ట్ లెవెల్లో. ఆ క్లాసెస్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ సెట్లో భాగంగా రిమైనింగ్ సెక్షన్ అంటే న్యూ సెక్షన్ అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము. సో రిమైనింగ్ సెక్షన్లో అంటే న్యూ సెక్షన్లో భాగంగా మనం టార్గెట్ని అయితే ఫిక్స్ చేద్దాం 13th 13వ తేదీకి అంతా మనం ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలి. ఈ రోజు డేట్ అంతా 11th 12th 13th మనకు 3 days అయితే టైం ఉంది. ఈ 3 daysలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ట్రిగ్నోమెట్రీ, ఫ్రిక్షన్, తర్వాత ఫిజిక్స్ నుంచి తీసుకుంటే ఫ్రిక్షన్, మనము కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే యాసిడ్ అండ్ బేసిస్, మ్యాథ్స్ నుంచి తీసుకుంటే ట్రిగ్నోమెట్రీ ఎంపీసీ సబ్జెక్ట్స్. సో వెయిటేజ్ కూడా చూడొచ్చు మనం. ట్రిగ్నోమెట్రీకి 10 మార్క్స్, ఫ్రిక్షన్కి 2 మార్క్స్, యాసిడ్ అండ్ బేసిస్ 3 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకు 15 మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ 15 మార్క్స్ మనం 3 daysలో అయితే కవర్ చేయాలి. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. సో మీరు ఇంకా ఫస్ట్ టైం అయితే కనుక ప్రీవియస్ కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చూడొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు మనం పెయిడ్ కోర్స్ కింద గైడెన్స్ బ్యాచ్ కింద జాయిన్ కావాలనుకుంటే 99 రూపీస్తోనే మీరు గైడెన్స్ బ్యాచ్లో కూడా జాయిన్ కావచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కావాలంటే చూడండి. సరే ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రీ పైన వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని లాస్ట్లో కవర్ చేద్దాము. సో 1 by 1 మనము యాసిడ్ అండ్ బేస్ నుంచి స్టార్ట్ చేద్దాం మన టాపిక్ యాసిడ్ అండ్ బేస్. సో మనం ఈరోజు తీసుకున్నది కెమిస్ట్రీలో యాసిడ్ అండ్ బేసెస్. సో దీని నేమ్లోనే ఉంది యాసిడ్ డెఫినేషన్, బేస్ డెఫినేషన్ మనకి ఇంపార్టెంట్. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక వాటర్ని తీసుకున్నాను నేను, ఒక కప్పులో లేకపోతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీన్ని ఏం చేసిన అంటే హీట్ చేసిన. హీట్ చేసిన తర్వాత దీంట్లో నుంచి మనకు గ్యాసెస్ అంటే వేపర్ ఫామ్లో కన్వర్ట్ అయింది. H+OH- డివైడ్ అయింది వాటర్ కాబట్టి. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ తీసుకున్నాను, ఇది వాటర్ అన్నాను నేను ఆల్రెడీ, H2O ఇది వాటర్ అన్నాను. ఏదో ఒక సంథింగ్ X అనే లిక్విడ్ తీసుకున్నా. ఈ లిక్విడ్ తీసుకొని దీన్ని నేను హీట్ చేసినప్పుడు దీంట్లో నుంచి నాకు H+ అయాన్స్ రిలీజ్ కావచ్చు, లేదా OH- అయాన్స్ రిలీజ్ కావచ్చు ఎక్కువ క్వాంటిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్ని నేను X అనే లిక్విడ్ని హీట్ చేసినప్పుడు నాకు ఇంకా H+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అయినాయి దాని కంపేర్డ్ టు OH- అయింది అనుకోండి. ఎప్పుడైతే H+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాం. ఎప్పుడైతే OH- అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి దాన్ని మనం ఏమంటాం బేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ X అనే లిక్విడ్ని నేను వేడి చేసినాను, వేపర్ కింద కన్వర్ట్ అయింది. సో నాకు H+ అయాన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటా యాసిడ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ H+ కంటే OH- ఎక్కువ వచ్చింటే బేస్ అనేవాడిని. అర్థమైందా క్లియర్ గా. అంటే ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ ద ప్రోటాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాసిడ్ ఒక డెఫినేషన్.
The liquid which produces more positive electrons is called as a acid. The liquid which produces hydrogen ions is called as a acid. ఇలా చెప్తాయి 3 డెఫినేషన్స్. సో మనం ఏ డెఫినేషన్ నేర్చుకోవాలనేది కాదు, అన్నిటి మీనింగ్ ఒకటే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే. జస్ట్ H+ అనొచ్చు, ప్రోటాన్ అనొచ్చు, హైడ్రోజన్ అనొచ్చు, OH- అనొచ్చు, ఎలక్ట్రాన్స్ అనొచ్చు, లేదంటే OH అనొచ్చు, సింపుల్గా అర్థమైందా. సో ఈ విధంగా యాసిడ్ అండ్ బేస్ డెఫినేషన్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన టాపిక్స్ అయితే కనుక మనం చదువుకోవాలి. సో ఏదైతే మనం ఆల్రెడీ జాయిన్ అయింటారో, అంటే మన యాప్లో జాయిన్ అయింటారో కోర్సెస్లో, వాళ్ళకైతే ఇంకా ఆల్రెడీ దీనిపైన డీటెయిల్డ్ క్లాసెస్ అయితే కనుక అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి మీరైతే అక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యూట్యూబ్లో చూసే వాళ్ళైతే కనుక మనం ప్రీవియస్లో ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది యాసిడ్ అండ్ బేసిస్ పైన. ఆల్రెడీ 2 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా మీరు డీటెయిల్గా అయితే చూడొచ్చు దీనికి సంబంధించి. ఓకేనా. ఇంకా సరే, ఇంకా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ యాసిడ్ అండ్ బేస్ డెఫినేషన్ అర్థమైంది, క్లియర్గా అర్థమైంది కదా. మనకు ఆబ్జెక్ట్లో ఏమి ఇస్తాడు, విచ్ ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ H+ యాసిడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డాష్ అంటాడు. యాసిడ్ అని రాస్తాం, బేస్ అని రాస్తాం, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. సరే, ఇంకా మనం దీంట్లో మనం నేర్చుకోవాల్సిన టర్మ్స్ ఏమున్నాయంటే pH వాల్యూ ఇంపార్టెంట్, తర్వాత బఫర్ సొల్యూషన్ అంటే ఏంటనేది ఇంపార్టెంట్. సో pH వాల్యూ అంటే ఏమంటే ఇంకా పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తున్నాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్స్ ఎక్కువ అంటే ఎంత ఎక్కువ ఆ వాల్యూ మనకు కావాలి కదా. సో దానికోసం ఒక స్కేల్ని తీసుకున్నాం, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ స్కేల్ అంటాం. ఈ స్కేల్ యొక్క రేంజ్ ఎక్కడ నుంచి ఉంటుంది అంటే 0 నుంచి తీసుకుంటే 14 వరకు ఉంటుంది. మిడిల్ వాల్యూ 7 ఉంది, అర్థమైందా. మిడిల్ వాల్యూ 7 ఉంది. సో ఈ 0 నుంచి 7 వరకు ఉండేదాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాము. 7 నుంచి 14 ఉండేదాన్ని మనం ఏమంటామంటే బేస్ అంటాం. అంటే 0 నుంచి వాల్యూ pH వాల్యూ కనుక 7 వరకు ఉంటే దాన్ని యాసిడ్ కింద డివైడ్ చేసుకున్నాము. 7 నుంచి 14 వరకు ఉంటే దాన్ని మనం బేస్ కింద డివైడ్ చేసుకున్నాం. సరే, ఒక పాయింట్ చెప్పండి నాకు. 0 నుంచి 7కి పోయే కొద్దీ యాసిడిక్ ప్రాపర్టీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది, ఎందుకంటే బేస్ సైడ్ కన్వర్ట్ అవుతుంది. అంటే మరి సబ్ డివైడ్ చేసే దీన్ని ఎలాగా సార్ అంటే 4కి డివైడ్ చేద్దాం, ఇక్కడ 10కి డివైడ్ చేద్దాం. ఏదైతే 0 నుంచి 4 ఉందో ఇక్కడ మనం దీన్ని ఏమనొచ్చు, స్ట్రాంగ్ యాసిడ్ అనొచ్చా. మరి 4 నుంచి 7 ఏమనొచ్చు, వీక్ యాసిడ్ అనొచ్చా. 7 నుంచి 14కి పోయే కొద్దీ బేస్ ప్రాపర్టీ పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏమి, 7 నుంచి 10 వరకు ఉన్నది ఏమి, వీక్ బేస్ అనొచ్చా. దీన్ని మనం స్ట్రాంగ్ బేస్ అనొచ్చా. అర్థమవుతుందా. సో క్వశ్చన్స్ ఏమిస్తాడు, స్ట్రాంగ్ యాసిడ్ యొక్క రేంజ్ ఎంత అంటే 0 to 4, వీక్ యాసిడ్ రేంజ్ ఎంత అంటే 4 to 7, వీక్ బేస్ ఎంత అంటే 7 to 10, స్ట్రాంగ్ బేస్ ఎంత అంటే 10 to 14. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం. పాయింట్ క్లియర్ కదా. సరే, pH దానిపైన మనకి ఇది. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అన్ని మనం ఆల్రెడీ చెప్పినట్లు కవర్ చేసాం, మీరు ఒకసారి అయితే చూడండి, ఇంకొకసారి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇది. సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకి, బఫర్ సొల్యూషన్. సో బఫర్ సొల్యూషన్ అర్థం కావాలంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను X లిక్విడ్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ X అనే లిక్విడ్ తీసుకున్నా. దీంట్లో H+ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఎసిడిక్ ప్రాపర్టీ, యాసిడ్ ఎక్కువ ఉంది. దీంట్లో యాసిడ్ ఎక్కువ ఉంది, దీన్ని యాసిడ్ అనొచ్చు మనం సింపుల్గా. ఈ యాసిడ్ని నేను తగ్గియాలంటే నేను ఏం చేయొచ్చు, దీంట్లోకి వాటర్ని మిక్స్ చేయొచ్చు. H2Oని యాడ్ చేసుకుంటా పోతే H+ అయాన్స్ తగ్గుతూ ఉంటాయి, దాని యొక్క ఎసిడిక్ ప్రాపర్టీ తగ్గుతా బేస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా లాజిక్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాత్రూమ్ కోసమో లేకపోతే మన ఫ్లోర్ వాషింగ్ కోసమో మనం ఏం చేసామంటే ఫ్లోర్ క్లీనింగ్ కోసమో యాసిడ్ తెచ్చుకున్నాం. ఈ యాసిడ్ తీసుకుని డైరెక్ట్ వాడినాం అనుకోండి, మన చేతులకు అన్ని బొబ్బులు వస్తాయి. సో మనం ఏం చేస్తాం, దాంట్లోకి వాటర్ని యాడ్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏమి, కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తున్నాం. అంటే లాజిక్ ఏమి, మనం వాటర్ని యాడ్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, నార్మల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటాం, న్యూట్రల్ అంటాం. ఈ న్యూట్రల్ అనేవాడేవుడు, H2O. 0 to 7 వరకు ఉంటే యాసిడ్ అంటున్నాం, 7 to 14 ఉంటే బేస్ అంటున్నాం. మరి 7 ఎవరు, వాటర్. ఓకేనా, న్యూట్రల్ యాక్సిస్. సరే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం, బఫర్ సొల్యూషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాం సార్ అంటే మనం బఫర్ సొల్యూషన్ గురించే మాట్లాడుతున్నాం. బఫర్ సొల్యూషన్ అంటే ఏమి, ద సొల్యూషన్ విచ్ డస్ నాట్ చేంజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్ వైల్ యాడింగ్ ద వాటర్. మనం ఒక లిక్విడ్ తీసుకున్నాము, దీంట్లోకి మీరు వాటర్ని యాడ్ చేసినా, వాటర్ని రిమూవ్ చేసినా, ఏం చేసినా కూడా దీని ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ యాసిడ్ కావచ్చు, బేస్ కావచ్చు, ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ యాసిడ్ అట్లే ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. దీన్ని బఫర్ సొల్యూషన్ అంటాం. అర్థమైందా. దాంట్లో మనం ఏదైనా వేరేది యాడ్ చేసినా కూడా దాని ప్రాపర్టీ చేంజ్ కాకూడదు, అది బఫర్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే బ్లడ్, హ్యూమన్ బ్లడ్ ఆర్ అనిమల్ బ్లడ్, దీని బఫర్ సొల్యూషన్ అనొచ్చు. అంటే దీని యొక్క ప్రాపర్టీ మనం చెక్ చేసినప్పుడు దాంట్లోకి వాటర్ యాడ్ చేసినా కూడా దాని ప్రాపర్టీ అనేది చేంజ్ కావు. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మన రెగ్యులర్ క్లాసెస్లోనే మీరైతే అక్కడ డిస్కస్ చేయండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి. సరే, నెక్స్ట్ మనం ఫిజిక్స్లో చూసుకుంటే ఇది జస్ట్ గైడెన్స్ క్లాస్ కాబట్టి నేను ఒక ఓవర్వ్యూ చెప్తాను మీకు ఎలా చదువుకోవాలనేది ఆ పాయింట్ పైన. నెక్స్ట్ మనం ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ఫ్రిక్షన్ తీసుకుంటే, ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఫ్రిక్షన్, ఇట్ ఇస్ ద అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అర్థమైనట్లే ఉంది, అర్థం కాలేదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా మీనింగ్ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అంటే మీ క్లాస్లో అందరూ కలిసి ఒక టూర్కి ప్లాన్ చేసుకున్నారు, బస్లో మొత్తం అంతా కలిసి ప్లాన్ చేసుకున్నారు. అందరూ మొత్తం ఆల్మోస్ట్ అందరూ క్లాస్లో అంతా గర్ల్సే ఉన్నారు మీ క్లాస్లో, ఒక్కటి మీరు తప్ప, ఎవరైతే క్లాస్ వింటున్నారో మీరు తప్ప. అర్థమైందా. సో అందరూ కలుసుకొని టూర్కి ప్లాన్ చేసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో దీంట్లో మీరున్నారు, ఈ బస్లో మీరు కూడా ఉన్నారు.
ఎందుకు మిమ్మల్ని పిలుచుకుపోతున్నారంటే వీళ్ళందరికీ మీరు బ్రదర్ లాగా. కాబట్టి వీళ్ళందరూ మిమ్మల్ని బ్రదర్ లాగా అనుకోని మిమ్మల్ని తీసుకుపోయినారు టూర్‌కి. సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుందని చెప్పి. సరే మీతో పాటు ఎవరుంటారు? ఇంక డ్రైవర్ ఉంటాడు ఆటోమేటిక్‌గా. పోతా బస్ ఏమైందంటే స్టాప్ అయిపోయింది. ఒక స్టేజ్‌లో స్టాప్ అయిపోయింది. సో, ఈ డ్రైవర్ ఏమన్నా అంటే బస్సుని కిందకి దిగి నెట్టండి అన్నాడు. దొబ్బండి అన్నాడు. పుష్ చేయండి అన్నాడు. సో, ఇప్పుడు అందరూ ఎవరిని చూస్తారు? నిన్నే చూస్తారు. అర్థమైందా? సో, నువ్వేం చేయాలప్పుడు? దిగేసి పోయి బస్సుని పుష్ చేయాల. నువ్వు బస్సుని పుష్ చేస్తే బస్ ముందుకెళ్ళిపోతుందా? ఎళ్ళిపోదు. మనమేం హీరో గాదు గదా! కాబట్టి బస్ ఎళ్ళిపోదు. అక్కడే ఉంటుంది. మనం ఎంత పుష్ చేసినా అక్కడే ఉంటుంది. అర్థమైందా పాయింట్? సో, ఇక్కడ మన అప్లికేషన్ మనం ఏం చెప్పాలనుకున్నామంటే, మనం ఇక్కడ నుంచి పుష్ చేయాలనుకుంటున్నాము, ఎఫర్ట్ ఇస్తన్నాము. కానీ అది ముందుకు పోవడం లేదు. అంటే ఎవరో దాన్ని ఎనక్కి నెట్టుతన్నారు. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రిక్షన్ అంటాం. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా పుల్ చేశామనుకోండి ఆపోజిట్‌లో ఉండేది ఫ్రిక్షన్. ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెంబర్‌ని తీసుకున్నా. నేనిక్కడ దీన్ని పుల్ చేయాలనుకున్నా. రానీకోకుండా అపోజ్ చేసేవాని పేరేం పేరు? ఫ్రిక్షన్. ఇప్పుడు డెఫినిషన్ వినండి. ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ సారీ మనం ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా! వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఇట్ ఈస్ ఏ అపోజిట్ లేదంటే ఏదని చెప్పొచ్చు మనం ఇట్ ఈస్ ఎ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. ఏదైతే ఫోర్స్ ఉందో మనం అప్లై చేసే ఫోర్స్‌కి అపోజిట్‌లో దాన్ని మనం ఏమంటున్నాం? ఫ్రిక్షన్ అంటున్నాం. పాయింట్ అర్థమైందా? సరే ఇప్పుడు దీని పేరు మనం ఫ్రిక్షన్ కింద తీసుకున్నాం. అప్లై చేసే ఫోర్స్‌కి అపోజిట్‌లో ఉంటుంది. ఫ్రిక్షన్ డెఫినిషన్ అర్థమైంది. ఈ ఫ్రిక్షన్‌ని సబ్ డివైడ్ తీసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇంకో దాన్ని డైనమిక్ ఫ్రిక్షన్ అనొచ్చు. లేదంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అనొచ్చు. వద్దులెండి సింపుల్‌గా డైనమిక్ ఫ్రిక్షన్ అనే అందాం. ఈ డైనమిక్ ఫ్రిక్షన్‌ని మరీ సబ్ డివైడ్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఫ్రిక్షన్ అని, కైనమాటిక్ ఫ్రిక్షన్ అని. మరి దీంట్లో కూడా సబ్ డివైడ్ వస్తాయి. రోలింగ్ ఫ్రిక్షను, తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్, నంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ వస్తాయి. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టడీగా ఉన్న బాడీ పైన అప్లై అయ్యే ఫ్రిక్షన్‌ని మనం ఏమంటామంటే స్టడీ ఫ్రిక్షన్ అంటాం. ఆర్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. క్లియర్ కదా! సరే ఇవి దీనికి సంబంధించిన క్లాసిఫికేషన్ తీసుకోవచ్చు. సరే ఈ ఎగ్జాంపుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కార్ తీసుకున్న ఎగ్జాంపుల్‌లో మీరు బండిని పుష్ చేస్తున్నారు. పుష్ చేసేటప్పుడు బండి మూవ్ అయితుందా అంటే ఖచ్చితంగా మూవ్ కాదు. మీరు కష్టపడి ఏదో ట్రై చేసినారు. ఇప్పుడు బస్ కొంచెం మూవ్ అయితాంది. అంటే కొంచెం రోల్ అయితాంది. ముందుకు పోయేకి కొంచెం ట్రై చేస్తాంది. అప్పుడు పక్కనే ఉన్న మీ ఫ్రెండ్ వచ్చి ఆ ఏరియాలో పోయే పర్సనో లేకపోతే ఫ్రెండ్ ఎవడో వచ్చి ఈ పుష్ చేసేకి వచ్చాడు. అంతవరకు ఊరికే ఉన్నాడు. చూస్తా ఉన్నాడు. అప్పుడొచ్చి పుష్ చేయాలని చూసాడు. అంటే ఎప్పుడు వెహికల్ కదిలేది స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఇంతవరకు రాలేదు ఇప్పుడొచ్చినాడు చూడు వీడు అనేటట్టు ఉంటుంది గదా! అంటే అక్కడ పాయింట్ ఏమి అంటే ఎందుకు మనం దాని గురించి డిస్కస్ చేస్తామంటే ఎప్పుడైతే స్టార్టింగ్‌లో ఉంటుందో ఫ్రిక్షన్ ఎక్కువుంటుంది. ఒక్కసారి మూవింగ్ పోయినప్పుడు ఫ్రిక్షన్ ఏమైతుందంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అంటే స్టార్టింగ్‌లో ఫ్రిక్షన్ ఎక్కువుంటుంది. మనం ఫ్రిక్షన్ తీసుకుంటే స్టార్టింగ్‌లో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది ఫ్రిక్షన్. ఆ స్టార్టింగ్‌లో ఏదైతే ఎక్కువుంటుందో దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. వాట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్? ఇట్ ఈస్ ద మాక్సిమం ఫ్రిక్షన్ టేకింగ్ ప్లేస్ అట్ ద స్టార్టింగ్ పొజిషన్. అర్థమైందా? దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ కింద తీసుకుంటాం. తర్వాత దీంట్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమున్నాయంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే సింబల్ వచ్చి మ్యూ అని రాస్తాము. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. వీడెవడు సార్ మరి నార్మల్ రియాక్షన్ అంటే గనక మనం ఇక్కడ ఏమనుకున్నాం అప్లై చేసిన ఎఫర్ట్. ఇది ఫ్రిక్షన్. మనం వెహికల్‌ని కింద అంటే పార్క్ చేసి పోయినాం. దీని యొక్క వెయిట్ కిందకి యాక్ట్ అయితా ఉంటుంది. సో, దీని యొక్క రిజల్టెంట్ పైన పోతా ఉంటుంది. రిజల్టెంట్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం కారొచ్చి ఈరోజు ఇక్కడ రోడ్ పైన పెట్టేసి పోయినాం. రేపొచ్చే లోపల ఇది ఒక అడుగో, 2 అడుగులో కిందకి దిగింటుందా? ఎక్కడ పెట్టిన కార్ అక్కడే ఉంది. అంటే దాని మీనింగ్ ఏమి? ఈ కార్‌ని లోపలికి పోకోకుండా ఎవరో పుష్ చేస్తన్నారు పైకి. అంతేనా దాని మీనింగ్? సో, ఎవరైతే పుష్ చేస్తున్నారో పైకి దాన్ని ఏమంటామంటే నార్మల్ రియాక్షన్ అంటాం. ఏదైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఉందో ఈ రిలేషన్ ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ టు నార్మల్ రియాక్షన్. ఇది మనకు ప్రాబ్లమ్స్‌లో యూజ్ అయితుంది. అర్థమైందా? సరే. ఇవి అర్థమైనాయి. నెక్స్ట్ ఏం కావాలా మనకు యాంగిల్ ఆఫ్ రిపోజ్ కావాలా. యాంగిల్ ఆఫ్ రిపోజ్ కావాలంటే కొంచెం ఇక్కడ మనకు స్పేస్ లేదు. ఇది ఎరేజ్ చేసేద్దాం. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే డెఫినిషన్ ఇట్ ఈస్ ద మినిమమ్ యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెండ్స్ టు మూవ్. అర్థమైనట్లే ఉంది. అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాండ్ కావాలి. ఇంటికి సాండో, గ్రావెలో ఏదో కావాలా. సో, గ్రావెల్ తెచ్చుకోవాలనుకున్నాం. మనం ఎట్లా తెచ్చుకుంటాం? పోయి చేత్తోటి తెచ్చుకోలేం కదా! ఒక ట్రాక్టర్ చెప్పినాం. ఆ ట్రాక్టర్ అతను తీసుకొనొచ్చి మన ఇంటి ముందర ఏస్తాడు. ఇతను ఎలా ఏస్తాడు అంటే గనక ఈ వెహికల్‌ని కొంచెం టిల్ట్ చేస్తాడు. టిల్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న ఏదైతే గ్రావెల్ ఉంటుందో ఇదంతా కింద పడుతుంది. అంతే కదా జరిగేది మనకు నార్మల్‌గా. సో, ఇక్కడ పాయింట్ ఏమంటే గనక ఏ యాంగిల్ దగ్గరైతే లోపలున్న ఆబ్జెక్ట్ మూవ్ అయ్యిద్దో అంటే స్లైడింగ్ అయిందో, స్టార్ట్ అయిందో ఆ యాంగిల్‌ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఇప్పుడు డెఫినిషన్ వినండి. ఇట్ ఈస్ ఎ మినిమమ్ యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెండ్స్ టు మూవ్. ద బాడీ టెండ్స్ టు మూవ్ ఉండే యాంగిల్‌ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఏమంటాం? యాంగిల్ ఆఫ్ రిపోజ్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? లిమిటింగ్ ఫ్రిక్షన్ నేర్చుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఇట్ ఈస్ ఎ మాక్సిమం ఫ్రిక్షన్ అట్ ద స్టార్టింగ్ పొజిషన్. Coefficient of friction, it is a ratio of frictional force by normal reaction. Angle of repose, it is a minimum angle at which position body tends to move. తర్వాత ఫ్రిక్షన్ అంటే డెఫినేషన్ ఏమి? ఇట్ ఈస్ అ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. క్లాసిఫికేషన్ నేర్చుకున్నాం. తర్వాత దీంట్లో మనకి
ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అవి అర్థం కావాలి అంటే మీకు దీంట్లో ఉండే థియరీ టాపిక్ ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు రెగ్యులర్ క్లాసెస్ చూడండి. ఫ్రిక్షన్‌కి సంబంధించి కూడా మోర్ దాన్ 4 5 క్లాసెస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి డీటెయిల్‌గా చూడండి. అక్కడ డీటెయిల్‌గా ఉంటాయి మీ క్లాసెస్ అన్నీ కూడా. ఇక్కడ కేసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హారిజాంటల్ ప్లాట్‌ఫార్మ్ పైన అంటే హారిజాంటల్ రోడ్ పైన ఒక వెహికల్‌ని పుల్ చేయాలంటే ఎలా? ఒక కేస్. లేదు ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన పుల్ చేయాలంటే ఎట్లా? హారిజాంటల్ ప్లాట్‌ఫార్మ్ పైన ఇంక్లైన్డ్‌గా పుల్ చేయాలంటే ఎట్లా? ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన ఇంక్లైన్డ్‌గా పుల్ చేయాలంటే ఎట్లా? ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన హారిజాంటల్‌గా పుల్ చేయాలంటే ఎట్లా? ఇది 5 కేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది. మీరు ఇంకో కార్‌తో పుల్ చేసుకుంటా లాక్కుంటా పోతున్నారు. ఇది కేస్ 1. మీ కారు బ్రేక్ డౌన్ అయింది. మీరు లారీతో లాక్కుంటూ పోతున్నారు. అంటే కొంచెం హైట్‌లో ఉంటుంది కాబట్టి ఇంక్లైన్డ్‌గా పుల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన పారలెల్ టు ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన ఇంక్లైన్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన హారిజాంటల్ పుల్. ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్‌గా. మీరు కావాలంటే రెగ్యులర్ క్లాసెస్‌లో చూడండి. ఎవరైతే పెయిడ్ కోర్స్ జాయిన్ అయింటారో రూ. 99కి గైడెన్స్ క్లాసెస్ ఎవరైతే జాయిన్ అయింటారో వాళ్ళకైతే అవసరం లేదు. నేను ఆల్రెడీ యాప్‌లో పెట్టేసుంటాను కాబట్టి మీరు డైరెక్ట్ యాప్‌ని ఫాలో అయినా సరిపోతుంది. మరి డిఫరెంట్ వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసీకి సంబంధించి మనకి ఈసెట్ సంబంధించి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఐసీ అకాడమీకి సంబంధించి యూట్యూబ్ ఛానెల్ ఉంది. అది డిప్లొమా బీటెక్ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ఈసెట్‌కి సంబంధించి ఉంటుంది. మీరు అన్ని దాంట్లో పోయి మీరు సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే యాప్ తీసుకున్నారో అన్ని క్లాసెస్ కూడా మీకు డిఫాల్ట్‌గా దాంట్లో ఉంటాయి. మీరు జస్ట్ యాప్‌ని ఫాలో అయితూ వెళ్ళిపోండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు ట్రిగ్నామెట్రీ. మనం ఆల్రెడీ ఫ్రిక్షన్ చూసాం, యాసిడ్ అండ్ బేసిస్ చూసాం కాబట్టి ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ పైన డిస్కస్ చేద్దాం రిమైనింగ్ టాపిక్స్. ఓకే. ఫస్ట్ మనం ట్రిగ్నామెట్రీ అంటే ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసే టాపిక్‌ని ట్రిగ్నామెట్రీ అంటాము. థియరీ అంతా మనకు అవసరం లేదు. డైరెక్ట్ ఈసెట్ కాబట్టి డైరెక్ట్ పాయింట్‌కి వెళ్ళిపోదాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీంట్లో కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాము, ఐసోలేటెడ్ ట్రయాంగిల్ అంటాం. అవన్నీ మనకు అవసరం లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఎందుకు దీని గురించి మాత్రమే మాట్లాడతామంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనకు 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. ఈ 3లో ఖచ్చితంగా ఒకటి 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. దీని గురించి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సరే ఈ ట్రయాంగిల్‌లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీటా అనుకుంటే గనుక తీటాకి అపోజిట్‌లో ఉంటుంది కాబట్టి ఈ సైడ్‌ని అపోజిట్ సైడ్ అంటాము. ఈ సైడ్‌ని అడ్జసెంట్ సైడ్ అంటాము. దీన్ని హైపోటెనస్ సైడ్ అంటాం. ఓకేనా? సో, ఫస్ట్ మనకి ట్రయాంగిల్ గురించి నీట్‌గా అర్థం కావాల. మాక్సిమం షార్ట్ కట్స్ అన్నీ ఇక్కడ నుంచే మనకు కవర్ అయితాయి. కాబట్టి ఈ సైడ్‌ని ఏమంటాం? అపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్. సో, మనకి ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏమేం ఫార్ములాస్ అంటే గనుక సైన్ తీటా ఒకటి, యాక్చువల్‌గా చెప్పాలంటే కాస్ తీటా రెండే ఉంటాయి. దాన్ని మనం డివైడ్ చేసుకున్నాం 6 ఫార్ములాస్ లాగా. ఎలాగో చూద్దాం. సైన్ తీటా అంటే గనుక అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్‌కి హైపోటెనస్‌కి ఉన్న రిలేషన్ ఏమంటామంటే సైన్ తీటా అంటాం. అపోజిట్ బై హైపోటెనస్‌ని మనం సైన్ తీటా అంటాం. మరి కాస్ తీటా అంటే అడ్జసెంట్‌కి హైపోటెనస్‌కి ఉన్న రిలేషన్ ఏమంటామంటే కాస్ తీటా అంటాం. సో, వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఇంకొన్ని టాన్ అని కనుక్కుంటాం. యాక్చువల్‌గా టాన్ అంటే ఏమంటే గనుక సైన్ తీటా బై కాస్ తీటా. అంటే ఏంది సార్? అపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. హైపోటెనస్ క్యాన్సెల్ అయిపోయి అపోజిట్ బై అడ్జసెంట్ అని మిగిలింటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమంటాం మనం? టాన్ తీటా అంటాం. ఇక్కడ చూడండి అపోజిట్ బై హైపోటెనస్ సైన్ తీటా, అడ్జసెంట్ బై హైపోటెనస్ కాస్ తీటా, అపోజిట్ బై అడ్జసెంట్ టాన్ తీటా. క్లియర్ కదా? సైన్‌కి అపోజిట్ ఒక టర్మ్ ఉంటుంది. దాని పేరే మన కొసికెన్ తీటా. కొసికెన్ తీటా అంటే ఏమి? అపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఇక్కడ హైపోటెనస్ బై అపోజిట్. క్లియరా? కాస్‌కి అపోజిట్ సీకెంట్ తీటా. అంటే ఏం రాయొచ్చు మనం? హైపోటెనస్ బై అడ్జసెంట్. టాన్‌కి అపోజిట్ కాట్ తీటా. మరి ఏం రాయొచ్చు? అడ్జసెంట్ బై అపోజిట్. అర్థమైనాయా రిలేషన్స్? సో, ఒకసారి చెప్తా చూడండి. సైన్ తీటా అంటే అపోజిట్ బై హైపోటెనస్. కొసికెంట్ అంటే హైపోటెనస్ బై అపోజిట్. అదే విధంగా కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సీకెంట్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. టాన్ అంటే అపోజిట్ బై అడ్జసెంట్. కాట్ అంటే అడ్జసెంట్ బై అపోజిట్. ఇవి మనకు సంబంధించిన రిలేషన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. తర్వాత మనం నేర్చుకోవాల్సినది నెక్స్ట్ యూనిటరీ ఫార్ములాస్. ఇక్కడ చూడండి చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితుంటారు. సైన్‌కి అపోజిట్ కాస్ అంటే ఓకే అనుకుంటారు. తర్వాత కాస్‌కి అపోజిట్ ఎవరు? సీకెంట్. టాన్‌కి అపోజిట్ ఎవరు? కాట్. కన్‌ఫ్యూజ్ కాదండి ఇది. నెక్స్ట్ యూనిటరీ ఫార్ములాస్. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏమంటే ఇంకా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు షార్ట్‌కట్‌లో చేయాలంటే. సో, ఈ ఫార్ములాస్ మనం కన్‌ఫ్యూజ్ అయితుంటాం కాబట్టి దీన్ని ఒక చిన్న షార్ట్‌కట్‌లో నేర్చుకుందాం, గుర్తుపెట్టుకుందాం. ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఫస్ట్ టర్మ్ ఏముంది? ఎస్ ఉంది. తర్వాత సి ఉంది. తర్వాత ఎస్ ఉంది, టీ ఉంది. సి ఉంది. ఎస్‌సి, ఎస్‌సి, ఎస్‌టి, ఎస్‌టి, సిసి, సిసి, ఎస్‌సి, ఎస్‌టి, సిసి. ఇలా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మనం జస్ట్ అర్థం చేసుకోనికి ఇలా షార్ట్‌కట్ అయితే యూజ్ చేస్తున్నాం. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కంప్లీట్ అయిపోయింది డిప్లొమా కోర్స్. వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని పోయినారు మనకంటే ముందే. సో, మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం? ఎస్‌సి, ఎస్‌టి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారు. ఎస్‌సి, ఎస్‌టి వాళ్ళు సిసి తీసుకొని పోయినారు. అర్థమైందా? ఎస్‌సి, ఎస్‌టి ఫస్ట్ దానికి మాత్రమే ప్లస్, రిమైనింగ్ దానికి మైనస్. ఫస్ట్‌ది మాత్రమే ప్లస్, రిమైనింగ్ దానికి మైనస్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఎస్‌సి, ఎస్‌టి, సిసి అని రాసుకుంటారు. ఇది ప్లస్, ఇది మైనస్ కాబట్టి మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. షార్ట్‌కట్ ఈజీగా అయిపోతుంది ఎగ్జామ్‌లో.
అర్థమైంది కదా? సరే దీని తర్వాత మీకు ఇంకొక షార్ట్ కట్ నేర్చుకుందాం. ఇదంతా క్లియర్ కదా? మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఏం నేర్చుకోవాలంటే గనుక యాంగిల్స్ పైన మీకు కమాండ్ ఉండాల. యాంగిల్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్. సో మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాసెస్ నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాము? సైన్కి సంబంధించిన 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. వాల్యూస్ చెప్పండి. 0, 1/2, 1/√2, √3/2, 1. సో తర్వాత సైన్ తర్వాత కాస్ ఒకటి, తర్వాత టాన్ ఒకటి, కొసికెంట్ ఒకటి, సీకెంట్ ఒకటి, కాట్ ఒకటి నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి కూడా మీకు డీటెయిల్‌గా నేను మన యాప్‌లో అయితే పెడతాను. మీరు ఎవరైతే యూట్యూబ్‌లో ఉన్నారో వాళ్ళైతే కనుక మన యూట్యూబ్ క్లాసెస్‌లో అంటే మీరు ప్లే లిస్ట్‌లో పోతే అక్కడ మీకు క్లాసెస్ కనిపిస్తాయి. అక్కడైతే చూడొచ్చు దీనికి సంబంధించి. టైం వేస్ట్ వద్దని ఇదంతా ఆల్రెడీ చెప్పినాం కదా! ఇంకోసారి టైం వేస్ట్ ఎందుకు అన్నట్లుగా మనం ఇంకా కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. సరే ఇవైతే మనం బై హార్ట్ చేసింటాం కాబట్టి ఇది ప్రాబ్లమ్ లేదు. సైన్ థీటా వాల్యూ ఎంత, కాస్ థీటా వాల్యూ ఎంత ఇవన్నీ బై హార్ట్ చేసింటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0, సైన్ 30 సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 ఇవి మనం నేర్చుకుంటాం. సో నో ఇష్యూ ఇక్కడ. మనకి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే గనక సైన్ ఫర్ ఎగ్జాంపుల్ 120 వాల్యూ ఎంత అడుగుతున్నాడు అనుకోండి. ఇట్లాంటి కేసెస్‌లో మనకు ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి మనం ఇవి డీటెయిల్‌గా నీట్‌గా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఇది 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్. మన క్వెషన్ ఏమన్నాడు? సైన్ 90 అడిగినాడు. సారీ సైన్ 120 అడిగినాడు. సైన్ 120 నేనేం రాయొచ్చంటే సైన్ 90 ప్లస్ 30 రాయొచ్చు. ఎందుకు సార్ 60 ప్లస్ 60 రాసుకోవచ్చు కదా! అంటే రూల్ ఏమంటే ఫస్ట్ ఏదైతే టర్మ్ ఉంటుందో, యాంగిల్ ఉంటుందో అది మన ఈ గ్రాఫ్‌లో ఉండేదట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అయితుంది. ఓకేనా? లేదంటే లెంతీ అయితుంది. చేయకూడదా అంటే చేయొచ్చు. కానీ లెంతీ అయితుంది ప్రాబ్లమ్. సో సైన్ 90 ఫస్ట్ 90 డిగ్రీస్ 90 గాని, 180 గాని, 270, 360 ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి ఫస్ట్ టర్మ్. ఓకేనా? ఇప్పుడు చూసిన తర్వాత సైన్ 90 వచ్చింది. సైన్ 90 వస్తే ఏం చేయాలా? ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. సైన్, కాస్, టాన్. సైన్‌కి అపోజిట్ కొసెకెంట్, కాస్‌కి అపోజిట్ సీకెంట్, టాన్‌కి అపోజిట్ కాట్. ఇలా లైన్‌గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇవి 2, ఇవి 2, ఇవి రెండిటికి ఇట్లా యారో మార్క్ పెట్టండి. ఏంది ఇవి యారో మార్క్స్ అంటే ఇప్పుడు చూడండి. ఎప్పుడన్నా మీకు వర్టికల్ లైన్ వచ్చిందనుకోండి. వర్టికల్ లైన్ అంటే ఎవరు 90 గాని, 270 గాని. వచ్చినప్పుడు సైన్ అడిగితే కాస్ రాయండి, కాస్ అడిగితే సైన్ రాయండి. టాన్ అడిగితే కాట్, కాట్ అడిగితే టాన్. సీకెంట్ అడిగితే కొసెకెంట్, కొసెకెంట్ అడిగితే సీకెంట్. క్లియర్? యాహ్! క్లియర్ సార్. నెక్స్ట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలా? 90 వచ్చింది వర్టికల్ లైన్ కాబట్టి 90ని తీసేసి ఏం రాసుకోవాలా? కాస్ రాయాలా. 90 పని అయిపోయింది. నెక్స్ట్ 30 మిగిలింది. కాస్ 30 అంటే ఎంత? 0, 1/2, 1/2 √3/2 కదా! √3/2 రాసిన. సరే వాల్యూ అయితే అయిపోయింది. ఇది ప్లస్సా, మైనసా మనకు కావాలా? ప్లస్సా, మైనసా కావాలంటే 120 అనేది ఎక్కడొస్తుంది మనకు? సెకండ్ క్వాడ్రంట్‌లో వస్తుంది. ఆల్, సిల్వర్, టీ, కప్స్ ఆల్రెడీ రెగ్యులర్‌గా మనం నేర్చుకుంటాం కదా! ఇక్కడ ఎస్ అంటే మీనింగ్ ఏమి? సైన్‌కి అపోజిట్ ఉండే కొసెకెంట్ మాత్రమే ప్లస్‌లని. అంటే ఇది ప్లస్సా, మైనసా ఇప్పుడు? సైన్ 120 అనేది ప్లస్. కాబట్టి ప్లస్ √3/2. అర్థమైందా క్లియర్ కట్‌గా? సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే వాల్యూ ఇచ్చినాడు సార్. టఫ్ వాల్యూ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? టాన్‌లో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు టాన్‌లో? 2 300 ఇచ్చినాడు సార్. సరే 300 ఇయ్యండిలెండి ప్రాబ్లమ్ లేదు. దీన్ని మనం ఏం రాస్తాం? టాన్ 270 ప్లస్ 30 అని రాసుకున్నాం. 270 వర్టికల్ లైనా? హారిజాంటల్ లైనా? వర్టికల్ లైన్. సో టాన్ పక్కన తీసేద్దాం. కాట్ రాద్దాం. ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది? 30 మిగిలింది. కాట్ 30 వాల్యూ కావాలా? కాట్ 30 వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకు వాల్యూ గుర్తుంటే ప్రాబ్లమ్ లేదు. లేదనుకోండి సైన్ 30 వాల్యూ కనుక్కుందాం. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే టాన్ 30 వాల్యూ ఏమైతుందప్పుడు? సైన్ బై కాస్ కదా! సో 1/√3 అయితుంది. మనకు కావాల్సింది కాట్ కదా! అపోజిట్‌లో రాద్దాం. అంటే √3. ఇలా మీరు డైరెక్ట్ కనుక్కోవచ్చు. కానీ మీకు ప్రాబ్లమ్ లేదు. మీతో కాలిక్యులేటర్ ఉంటుంది గదా! సార్ ఈసెట్ ఎగ్జామ్ సార్ మేము రాసేది. అవును కాలిక్యులేటర్ ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో రాసినా, కంప్యూటర్ బేస్ పైన ఎగ్జామ్ రాసినా, అంటే సీబీటీ ఎగ్జామ్ రాసినా కూడా ప్రాబ్లమ్ లేదు. మీ కంప్యూటర్‌లో కాలిక్యులేటర్ ఉంటుంది. అది యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. క్లియర్? సరే కాట్ 30 వాల్యూ √3. సో √3 వచ్చింది. ఇది పాజిటివ్‌నా? నెగెటివ్‌నా? ఆల్ సిల్వర్ టీ కప్స్. మనం ఎక్కడున్నాం? 300లో ఉన్నాం. అంటే ఫోర్త్ క్వాడ్రంట్‌లో ఉన్నాం. ఫోర్త్ క్వాడ్రంట్‌లో ఎవరు? కాస్ అపోజిట్‌లో ఉన్న సెకండ్ మాత్రమే ప్లస్. మనకు అడిగినది టాన్ అడిగినాడు. అప్పుడు ఏం రాయాలా? మైనస్ రాయాలా. -√3 ఆన్సర్. అర్థమైంది కదా ప్రాబ్లమ్? ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్‌లో టాన్ స్క్వేర్ 300 అడిగింటే ఏం చేయాలి సార్? టాన్ 300 కనుక్కోండి. తర్వాత స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే మైనస్ వచ్చి ప్లస్ అయిపోతుంది. √3 అయితే 3 అయిపోతుంది. అంటే టాన్ స్క్వేర్ 300 వాల్యూ 3 వచ్చేసింది. అలా మీరు ఏదైనా కనుక్కోవచ్చు కదా వాల్యూ. సరే దీనికి మాత్రమే లిమిటా? మనం దేనికన్నా కనుక్కోవచ్చు. మీరు ఇష్టమైన వాల్యూని కనుక్కోండి ప్రాబ్లమ్ లేదు. సరే ఎగ్జామ్‌లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ 390 అడిగితే, లేదంటే ఇంకా 450 అడిగితే, లేదంటే 480 అడిగితే చూద్దాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్. క్వెషన్ ఏమి ఇచ్చినా అంటే ఈసారి సైన్ 480 తీసుకుందాం ఒకటి. ఓకేనా? ఇంకొకటి కాస్ 480 510 తీసుకుందాం ఇంకొకటి కావాలంటే. ఓకేనా? ఇలా 2 వాల్యూస్ అడిగినాడు.
ఇక్కడ కావాలంటే స్క్వేర్ పెట్టండి, ఇక్కడ కావాలంటే క్యూబ్ పెట్టండి, మీ ఇష్టం అది. ఓకే. సో ఇది 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్. నేను సెకండ్ వీడియోలో అనుకుంటా ఇట్లా ఫాస్ట్‌గా రాస్తా ఒక చోట ఏం చేశానంటే 1 + 0 = 0 రాసేసిన. అంటే ఫాస్ట్ చెప్పేటప్పుడు క్లాసెస్. సో 1 + 0 = 1 కదా! నేను రాసేటప్పుడు టక్కని 0 అని చెప్పేసి 0 రాసేసిన. అది పెద్ద మిస్టేక్ కాదు కదా! సో అది ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది. దాన్ని కామెంట్‌లో రిపీటెడ్‌గా పెడతానే ఉన్నారు. సెకండ్ వీడియోలో అనుకుంటా మేబీ కొంతమంది మన స్టూడెంట్స్. ఓకేలేండి. నెక్స్ట్ టైమ్ మాత్రం 1 + 0 = 1 అనే రాస్తాను. ఓకేనా? సాటిస్ఫై అయినారు కదా మీరు? ఓకే. మనం రెగ్యులర్ క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ 0, 90, 180, 270, 360 sin స్క్వేర్ 480 కనుక్కోవాల. సార్ 480 మన దగ్గర లేనే లేదు కదా! అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 180 ఎక్కడి నుంచి వచ్చింది? 90కి ఇంకో 90 యాడ్ చేస్తే వచ్చింది. ఇంకో 90 వాల్యూ 90 నేను చెప్పడం వాల్యూ 90. 270 + 90, 360 + 90 ఎంతొస్తుంది? 450. అట్లా యాడ్ చేస్తే 540 వస్తానే ఉంటాయి వాల్యూస్. మనకు అవసరం లేదు ఇంక ఇవన్నీ. సో మనకేం కావాలా వాల్యూ? 480 కావాలా. 480 అంటే సెకండ్ క్వాడ్రంట్‌లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ నేను ఎలా డివైడ్ చేయొచ్చు దీన్ని కన్‌ఫ్యూజ్ కాకోకుండా? 450 + 30 డివైడ్ చేసుకోవచ్చు. sin స్క్వేర్‌కి sin స్క్వేర్ అట్లే రాస్తా. సో 450 ఉంది. 450 వర్టికలా? హారిజాంటలా? వర్టికల్. సైన్‌కి ఏం రాస్తా? కాస్ రాస్తా. ఏం మిగిలింది? 30 మిగిలింది. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. ఆల్ సిల్వర్ ఇక్కడ అందరూ సైన్ అంతా ప్లస్ కదా! కాబట్టి ప్లస్ వాల్యూ వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తా. √3 3 అయిపోయింది. 2 వచ్చి 4 అయింది. వాల్యూ ఎంత? 3/4. క్లియర్ కదా! సరే అదే విధంగా నెక్స్ట్ క్వెషన్ కాస్ క్యూబ్ 510 ఉంది. 510 ఎక్కడొస్తుంది? అది కూడా సెకండ్ క్వాడ్రంట్‌లోనే వస్తుంది. సో నేను ఎట్లా డివైడ్ చేస్తా? 450 + 60 లాగా డివైడ్ చేస్తా. అందుకే నేనేమన్నాను ఫస్ట్‌ది ఎప్పుడు మన గ్రాఫ్‌లో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది డివిజన్ చేసుకునేకి. సార్ ఎట్లా అర్థమవుతుంది సార్ మాకు అంటే 510 అనేది ఇక్కడ ఉంది కదా! 450కి 540కి 510 - 450 చేయండి. 60 వస్తుందని యాడ్ చేయండి అంతే కదా కాలిక్యులేటర్‌లో. ఓకే క్లియర్. 450 వర్టికల్ లైన్ అంటే ఏం రాయాలా? సైన్ రావాలా. ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది? 60 అంటే √3/2. పాజిటివ్‌నా? నెగెటివ్‌నా? ఇది సెకండ్ క్వాడ్రంట్. సైన్ మాత్రమే ప్లస్. సైన్ కోసెకంట్. కాస్ ఏమైతుంది? మైనస్ అయితుంది. క్యూబ్ ఉంది. కాబట్టి క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఏమైతుంది? √3 ఇంటూ √3 ఇంటూ √3/2 222. క్యాలిక్యులేట్ చేయండి. కాలిక్యులేటర్‌లో ఆన్సర్ రాసేయండి. క్లియర్ కదా! ఓకే డన్. సరే నెక్స్ట్ అంటే ఈ బేస్ పైన ఉన్న కొన్ని షార్ట్‌కట్ టెక్నిక్స్ అయితే చూద్దాం. నంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. ట్రిగ్నోమెట్రీ నుంచి మనకున్నది వెయిటేజ్ ఎంత? 10 మార్క్స్ కదా! మాక్సిమం వరకు మనం 8-9 వరకు లాగొచ్చు. ఏదైనా ఒక టఫ్ క్వెషన్ ఇస్తే తప్ప. ఓకేనా? సరే ఇంక రిమైనింగ్ క్వెషన్ చూద్దాం. టాన్ థీటా = 3/4. నేను ఏదైతే బేసిస్ చెప్పినానో దానిపైన వచ్చే క్వెషన్స్ ఇవన్నీ. టాన్ థీటా = 3/4 అయితే 5 sin థీటా వాల్యూ కనుక్కోమన్నాడు. సో యాక్చువల్ అంటే ప్రాసెస్ ఏమంటే ఇక్కడ చూడండి. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే టాన్ అంటే ఏమి? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనం హైపోటెనస్‌ని కనుక్కోవాలి. హైపోటెనస్ కనుక్కునే ఫార్ములా ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ అపోజిట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, అడ్జసెంట్ అంటే 4 స్క్వేర్. వాల్యూ ఏమొస్తుంది? 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, √25 అంటే వాల్యూ 5. ఇక్కడ వాల్యూ 5 రాస్తా. 5 రాసిన తర్వాత ఇప్పుడు నాకు సైన్ వాల్యూ కావాలా. సైన్ అంటే ఏమి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 3/5. సో 3/5 మనకు ఆల్రెడీ ఏముంది? క్వెషన్‌లో 5 ఉంది. సో 5 క్యాన్సెల్. ఆన్సర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. ఈ విధంగా మనం వాల్యూని కనుక్కోవచ్చు. ఈ వాల్యూస్‌ని. సో 3, 4, 5 మీరు కొన్ని ప్రతిదానికి ఇట్లా కనుక్కుంటూ పోకూడదు. మీకు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా షార్ట్‌కట్ బేస్ పైనే ఉంటాయి కాబట్టి క్వెషన్స్. 3, 4, 5 ఇలాంటి సీరీస్ కొన్ని ఉంటాయి మీకు. నేను ఆల్రెడీ ఒక క్లాస్‌లో అయితే మీకు ఈ సీరీస్ సంబంధించి కూడా నేను చెప్పినట్టున్నాను. ఈ సీరీస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో అవే రిపీట్ అయితా ఉంటాయి. ఏం సీరీస్ అవి అంటే 3, 4, 5 ఒకటి, తర్వాత 6, 8, 10 ఒకటి, తర్వాత 5, 12, 13 ఒకటి. ఎన్ని వీలైతే అన్ని గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేయాల్సిన పని లేదు. 24, 7, 24, 25 ఒకటి. ఇంకా మీకేముంది 8, 15, 17 ఒకటి, లేదా 11, 60, 61 ఒకటి. ఇవే వస్తుంటాయి. 20, 21 తర్వాత 29 ఈ విధంగా ఈ కాంబినేషన్‌లోనే వస్తుంటాయి కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. చెప్పకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీరు చేసి కావాలంటే సొల్యూషన్ ఈ విధంగా ఈ ప్యాటర్న్‌లో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ చూడండి ట్రై చేయండి. వీలైతే పాసిబిలిటీ ఉంటే అర్థం చేసుకునేకి లేదా రిమైండ్ చేసుకునేకి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2 cot θ. సో cot θ అంటే ఏమి? tan θ ఏమి? అపోజిట్ బై అడ్జసెంట్. కాట్ అంటే అడ్జసెంట్ బై అపోజిట్. అంటే ఏం రావాలి యాక్చువల్‌గా 4/3 రావాలి. బయట 2 ఉన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 2 8, 8/3 ఆన్సర్. అంతేనా? నెక్స్ట్ క్వెషన్ sin θ. sin θ అంటే ఏమి? 3/5 అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ బై హైపోటెనస్. కాస్ θ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 4/5. డినామినేటర్ సేమ్ ఉంటే డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి న్యూమరేటర్‌ని యాడ్ చేయడం. 4 + 3 7. సో ఆన్సర్ ఎంత? 7/5. అంటే మీకు జస్ట్ ఈ ట్రయాంగిల్ పైన కమాండ్ ఉంటే ఇట్లాంటి క్వెషన్స్ ఏమి ఇచ్చినా కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? సేమ్ క్వెషన్స్ ఇస్తాడు. sin స్క్వేర్ θ ప్లస్ కాస్ క్యూబ్ θ వాల్యూ ఎంత? ఈ విధంగా అడుగుతా ఉంటాడు. కాబట్టి జస్ట్ మనకి ట్రయాంగిల్ పైన నీట్‌గా అర్థం చేసుకునే కమాండ్ ఉండాలి. ఓకే. క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ క్వెషన్. sin x = cos 5x. ఫైండ్ x వాల్యూ. క్వెషన్ ఇట్లా ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి ఏం లేదు. జాగ్రత్తగా వినండి. క్వెషన్‌లో ఇక్కడ x వాల్యూ, ఇక్కడ 5x వాల్యూ ఉంది. ఎప్పుడైనా గాని కాంబినేషన్‌లో sin, cos గాని,
కొసికెంట్ సీకెంట్ కానీ టాన్ కాట్ కానీ ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే కనుక వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు. ఎవరెవరు? సైన్ కాస్ కొసికెంట్ సీకెంట్ టాన్ కాట్ ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. వీళ్ళని వీళ్ళు ఇద్దరు ఈక్వల్ ఎప్పుడు ఉంటారంటే వీళ్ళని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలా, అది రూల్. సైన్ కాస్ కొసికెంట్ సీకెంట్ టాన్ కాట్. ఓకే కదా, క్లియర్ కదా? సైన్ కాస్ కొసికెంట్ సీకెంట్ టాన్ కాట్. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక షార్ట్ కట్ చెప్పండి సార్ అనిపిస్తుందా మీకు? ఏమైనా షార్ట్ కట్ కావాలా? అవసరం లేదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోతారు కదా. ఓకేనా? సరే సరే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? 90 డిగ్రీస్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అంటే ఎక్స్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇలా ఈక్వల్ వచ్చినప్పుడు ఈ రెండింటి వాల్యూ ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకేనా? ఈ రెండింటి వాల్యూ 90 అయిపోతుంది. అప్పుడు 90 అయితే కనుక మనం దీనికి సంబంధించి ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అర్థమైందా? అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90/6. 3 2s 3 3s అంటే 30/2. అది కూడా ఏం చేయొచ్చు? 15 క్యాలిక్యులేట్ చేయొచ్చా? అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. అర్థమైందా వాల్యూ ఎలా చేశాను? ఎప్పుడైనా కానీ సైన్ కాస్ కొసికెంట్ సీకెంట్ టాన్ కాట్లలో ఉంటే కనుక ఈ షార్ట్ కట్ వైజ్గా ఇవి రెండు యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తాయి. సేమ్ అదే ప్యాటర్న్ ఇవి రెండు యాడ్ చేసినా 60 డిగ్రీస్ రావాలి. అంటే దీని మీనింగ్ ఏమి? 6x వాల్యూ ఎంత ఉంది? 6x వాల్యూ 90 డిగ్రీస్ ఉంది. అంటే x వాల్యూ ఎంత? 15 డిగ్రీస్. క్లియరా? తర్వాత 5x వాల్యూ 4x వాల్యూ కలిపితే 90 డిగ్రీస్. అంటే 9x వాల్యూ 90 డిగ్రీస్. x వాల్యూ ఎంత అప్పుడు? 10 డిగ్రీస్. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ 3x మైనస్ 6 వాల్యూ 6x మైనస్ 3 వాల్యూ కలిపితే 90 డిగ్రీస్. 3x minus 6 plus 6x minus 3 is equal to 90 degrees. So 3x 6x 9x minus 3 minus 6 minus 9 is equal to 90 degrees. So 9x is equal to minus 9 ఆసరిపోతే ప్లస్ 9 అయింది కాబట్టి 99 అయిపోయింది. సో 9 1s 9 11s అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకు? 11 డిగ్రీస్ వచ్చింది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది సైన్ కాస్కి కొసికెంట్ సీకెంట్కి కాట్కి టాన్కి మధ్యలో ఈక్వల్ ఉంటే కనుక ఈ రెండు యాంగిల్స్ని కలిపితే మనకు 90 డిగ్రీస్ వస్తుంది. ఇది ఒక షార్ట్ కట్. అంటే ఇవే బేస్ పైన తిరుగుతూ ఉంటాయి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అని. తర్వాత నెక్స్ట్ మోడల్ చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2 sin x plus 3 cos x. ఏమడుగుతానంటే ఈ ఎక్స్ ప్లేసెస్లో మీరు ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మ్యాక్సిమం రావాలంట. అంటే మీరు ఇప్పుడు 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ యాడ్ చేసుకుంటూ పోతారా? టైం వేస్ట్ అవుతుంది కదా. సో డైరెక్ట్ ఆన్సర్ కావాలి. ఎట్లా డైరెక్ట్ ఆన్సర్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉందో దాని స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 సో రూట్ ఆఫ్ 13. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత? రూట్ 13. సరే ఎగ్జామ్లో ఇక్కడ 2 కాకుండా 3 ఇచ్చినాడు, ఇక్కడ 3 కాకుండా 5 ఇచ్చినాడు. ప్రొసీజర్ సేమ్ కదా, డైరెక్ట్ రాయడమే కదా వాల్యూస్. ఓకే, మరి మినిమం వాల్యూ కనుక్కోమంటే ఇక్కడ తెచ్చి ప్లస్ దగ్గర మైనస్ పెట్టకూడదు. మనకి ట్రిగ్నామెట్రీలో ఎప్పుడు కూడా మైనస్ అంటే మినిమం వాల్యూ అంటే బయట మైనస్ రాయడం అంతే యాంగిల్స్. అర్థమైందా? కాబట్టి మైనస్ రూట్ 13 జస్ట్ మైనస్ని యాడ్ చేస్తాం అంతే తప్ప ఫార్ములాలో మైనస్ రాయము. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాదండి. క్లియర్ కదా? ఇది కూడా మాట జస్ట్ వాల్యూస్ మారుతారు. ఇక్కడ 3 ఇచ్చినాడు, ఇక్కడ 5 ఇచ్చినాడు. సార్ చెప్పండి సార్ అనిపిస్తుంది. 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత? 9. 5 స్క్వేర్ ఎంత? 25. రెండు యాడ్ చేస్తే 34. స్క్వేర్ రూట్ ఆఫ్ 34. మినిమం వాల్యూ ఎంత? మైనస్ రూట్ 34. సరే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అని ఇచ్చేసినాడు క్వశ్చన్లో. ఇచ్చేసి వాల్యూ అడిగినాడు. ఇప్పుడు ఇక్కడ 40 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 50 డిగ్రీస్ ఉంది. ఇక్కడ కూడా మనకు 90 మ్యాచ్ అవుతుంది. 90 వచ్చినప్పుడు వాల్యూ ఏమొస్తుంది? అసలు ఎందుకు వస్తుందో చూద్దాం. వాల్యూ వస్తుంది ఏదో ఒకటి, ఎందుకు వస్తుందో చూద్దాం. ఎందుకు వస్తుందంటే tan 40 ఉంది, ఇక్కడ ఏముంది? tan 50 ఉంది. tan 50 నేను ఏం రాసుకుంటానంటే tan 90 మైనస్ 40 కింద రాస్తా. 90 అనేది ఎవరు? వర్టికల్ లైన్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం షార్ట్ కట్. సో నేను దీన్ని ఏం చేయొచ్చు? 90ని tan ఏం రాయొచ్చు? కాట్ కింద రాసుకోవచ్చు. కాట్ 40. ఈ సైడ్ ఏముంది? ఇంటూ ఈజ్వల్ రాస్తాను. tan 40 ఉంది. tan 40 కాట్ 40 అంటే ఏంది? ఏమో మాకు తెలియదు అనిపిస్తుందా? కాట్ని ఏం రాయొచ్చు? 1/tan 40 కింద రాయొచ్చు. అంటే tan క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ న్యూమరేటర్ ఏం మిగిలింది? 1 మిగిలింది. సో దట్ మీకు ఏం అర్థం కాల? రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉండి మల్టిప్లికేషన్లో ఉందంటే ఈ వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇట్లా దేనికి వస్తుంది సార్ 1? అన్నీ ఒకేసారి చెప్పండి, మాకు కన్ఫ్యూజన్ ఉండదు. ట్యాన్కి కాట్కి అంతే. ట్యాన్ కాట్కి మాత్రమే షార్ట్ కట్ అప్లై అవుతుంది. సో ట్యాన్కి కాట్కి రెండు యాడ్ చేసినా 90 వచ్చింది. సో క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. రెండు యాడ్ చేసినా 90 వచ్చింది, క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. రెండు యాడ్ చేసినా 1 వచ్చింది. రెండు యాడ్ చేసినా 1, రెండు యాడ్ చేసినా 1, 3 1లు కలిపితే 3 వచ్చింది. అర్థమైందా? సో ఈ టైప్లో క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ ఫ్రేమ్ అయితే ఉంటాయి, డిఫరెంట్గా ఫ్రేమ్ అయితే ఉంటాయి. అంతే, పెద్ద కన్ఫ్యూజన్ లేదు. సో మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసి నేనేమంటాను? నెక్స్ట్ మోడల్లో ఇక్కడ స్క్వేర్ పెడతా, ఇక్కడ క్యూబ్ పెడతా, ఇక్కడ స్క్వేర్ పెడతా. సో 1 క్యూబ్ అన్నా 1, 1 స్క్వేర్ అన్నా 1, 1 పవర్ 5 అన్నా కూడా 1 కదా. సో ఈ బేస్ పైన క్వశ్చన్స్ పోతా ఉంటాయి అంతే తప్ప వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. బేసిక్స్ ఇవన్నీ బేసిక్స్ పైన మూవ్ అవుతున్నాయి చూడండి క్వశ్చన్స్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసి ఇక్కడికి ఆపేద్దాం. ఎందుకంటే ట్రిగ్నామెట్రీలో మనం తీసే కొద్దీ వస్తుంటాయి షార్ట్ కట్స్, నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అందుకే నేను
8+ కూడా స్కోర్ చేసి ఇక్కడ మీరు కొంచెం ఫోకస్ చేస్తే అని చెప్పడం. సరే నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7/2. సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఎంత? ఇక్కడ చూడండి ఫార్ములాస్లో ఇంకొక షార్ట్ కట్ జాగ్రత్త వినండి. సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ 7/2. దెన్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఎంత అడుగుతున్నాడు. సో యూనిటరీ ఫార్ములాస్ తీసుకుంటే ఒక్క నిమిషం మనం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 వచ్చింది. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 వచ్చింది. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎట్లా రాస్తారంటే a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం a+b ఇంటూ a-b రాయచ్చా రాయకూడదా? రాయొచ్చు సార్. అప్పుడు దీన్ని నేను ఏం రాస్తానంటే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 రాయకూడదా? ఎందుకు రాయకూడదు సార్? ఈజీగా రాయొచ్చు. అప్పుడు దీన్ని తీసుకుపోయి ఈ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుందా? సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా అవుతుందా? ఇక్కడ చూడండి క్వశ్చన్లో సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా వాల్యూ మీకు ఇస్తాడు, సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ మిమ్మల్ని కనుక్కోమంటాడు. అంటే మీరు ఇచ్చిన వాల్యూని రివర్స్లో రాస్తే సరిపోతుంది అనే పాయింట్ మీకు అర్థం కాదా? 7/2ని రివర్స్ అంటే ఎంత? 2/7. 1/2కి రివర్స్ అంటే ఎంత? 2/1. దేనికి రాయాలా సార్ అట్లా అంటే ఇట్లాంటి ఫార్ములాస్ మనకి ఎన్ని ఉన్నాయి? 2నే ఉన్నాయి. ఒకటి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఒకటి, నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఒకటి. ఈ రెండింటికే కదా మనకి ఈ ఫార్ములా అప్లై అయ్యేది, a² మైనస్ b² ఫార్ములా. కాబట్టి ఈ రెండు మోడల్స్ కూడా ఈ లాజిక్ అప్లై చేయొచ్చు. ఇంకా ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ట్విస్ట్ చేస్తాడు. మీరు ఏం ట్విస్ట్ కావాల్సిన పని లేదు. బేసిక్ ఫార్ములాస్ మీరు అర్థం చేసుకుంటే ఇలా ఈ మోడల్ని ఎంత ట్విస్ట్ చేసినా కూడా మనం చేయొచ్చు. అంత మనం కావాలంటే ప్రాక్టీస్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్లో. ఓకేనా? క్లియర్ కదా? వీడియో అయితే నచ్చింది కదా? సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సెట్ మనకు తక్కువ టైం ఉంది కదా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.